ఎవడన్నా మంచి పాస్టర్ ఉన్నారు అనుకోండి, రమ్మని చెప్పండి, కూర్చోండి, ఆయన ఏం చెప్తాడు అని చెప్పేది ఏంటి? అయితే ఒకటి లాజికల్ గా మీరు చెప్పే దాంట్లో కఠినంగా డిక్లరేషన్ ఇస్తున్నారు అంటే ప్రతిదానికి రెడీ ఉన్నారా మీరు? సడన్ గా ఇప్పుడు మీరు చేంజ్ అవ్వడానికి మేజర్ కారణాలు ఏంటి అనొచ్చు? అంటే అందులో ఉండే లూప్ హోల్స్ నచ్చకనా, అంటే అందులో ఉండే కన్నింగ్ నచ్చకనా, అందులో ఉండే మోసాలు నచ్చకనా, మొత్తం పాస్టర్లందరూ ఒకటే అనేది మీరు డిక్లరేషన్ ఇస్తున్నారు? అవును, ఒకటే. అవునా? ఎవడు మంచోడు లేడు, అందరు పాస్టర్లు అందరూ మంచోలే. వాళ్ళు పట్టుకున్న బైబుల్ వాళ్ళని అలా తయారు చేస్తుంది. వీళ్ళు బైబుల్ పడితేనే కదా పాస్టర్లు అయిందని నేను అంటున్నా. మీరనేది నాకు అర్థం ఏంటంటే పాస్టర్లు ఎవరైతే ఉన్నారో పాస్టర్లు అందరూ సేమ్, అందరూ దొంగనా కొడుకులే అంటున్నావా ఇండైరెక్ట్ గా? ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ కొంతమంది ఏం చేస్తారంటే ఆఫ్ నాలెడ్జ్ వెళ్తూ మాట్లాడదు. ఇప్పుడు నాకు ఎట్లా చెప్తున్నారంటే మీరు మీకు ఆఫ్ నాలెడ్జ్, మీరు ఇన్ కేస్ అందులో షిఫ్ట్ అవుతారేమో ఫుల్ నాలెడ్జ్ చేసుకునే అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. దేశ సంస్కృతి నాశనం అయిపోతుంది. ఆడపిల్ల అంటే చక్కగా బొట్టు పెట్టుకోవాలి, మల్లెపూలు పెట్టుకోవాలి. ఆ సంస్కృతి లేకుండా పోతుంది. ఇంటి బయట పసుపు ఉండాలి, ముగ్గు ఉండాలి, లోపల లక్ష్మీదేవి పూజ జరుగుతుండాలి. ఈ సంస్కృతి నాశనం అయిపోతుంది. వాళ్ళు బొట్టు లేకుండా ఇలా తెల్ల కప్పుకొని ఇలాగ కల్చర్ పాడైపోతుంది. మన భారతదేశ కల్చర్ పెట్టుకుంటారు. ఇప్పుడు నేను పెట్టుకుంటా బొట్టు తెపోరా గుడ్. నేను హిందూ, మీరు నా వీడియో లింక్ పూర్తిగా చూసినట్లేదు కానీ అది మన పర్సనల్ లైఫ్, అది ఇది ఇంటర్వ్యూ. ఇక్కడ బైబుల్లో బొట్టు పెట్టుకోకూడదనే మనం అన్యుల వల్లే పోలి ఉండరాదు, అన్యుల ఆచారాలు మనం పాటించకూడదు, ఉండరాల్లాగా ఉండాలి. ఫండ్స్ వస్తున్నాయి అన్నారు, ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి వాళ్ళకు? ఫండ్స్ అంటే మినిమం ఒక చర్చికి ఎంత వస్తుంది పర్ మంత్? అంటే వాళ్ళు చేసే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నాకు నేను నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తాను. లక్షలకి పర్సెంటేజ్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? 30%, 20%, అంటే 20,000 ఇవ్వాలి ఫర్ మంత్. నేను దేవునికి 10,000 సంపాదిస్తే 1000, 50,000 సంపాదిస్తే 5,000, లక్ష సంపాదిస్తే 10,000. ఇప్పుడు 5 మంది పిల్లలు అంటే ఓ పిల్లల్ని ఇవ్వచ్చా? దశం భాగాలు ఇవ్వడం ఆపేస్తే ఫస్ట్ హిందువులుగా మారేది పాస్టర్లే. వాళ్ళు ఉండరు, ఆ మతంలో ఉండరు. బయటకు వచ్చిన వాళ్ళలో వరంగల్లో 2, ఆత్మకూరులో 1, నాకు తెలిసిన పర్సనల్ గా ఇప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు పాస్టర్ గా. ఇప్పుడు మీరు అనేదాన్ని బట్టి మన కృషిపాలు డబ్బుల కోసం మళ్ళీ హిందూ అయి మళ్ళీ క్రిస్టియన్ అయిందా? అతను యేసు కనిపించాడని చెప్పి నాకు తర్వాత చెప్పాడు. నాకు అంతగా తెలియదు ఆయన ఏ ఇంటెన్సిటీ చేసిండు. లేదు, ఈ విషయం మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. మీకు తెలుసు అన్ని, మీకు తెలుసు అనుకుంటే నాకు తెలుసు. జనాలని మోటివేషన్ చేయడానికి గల ఇంటెన్షన్ చెప్పు. ఎందుకంటే ఈ బైబుల్ పట్టుకొని తిరిగే వాళ్ళకి జీతాలు ఉంటాయా? మీరు ఎందుకు ఇంత మెంటల్ గా ఎందుకు ఫిక్స్ అయ్యారు? ఒకనొక టైంలో ఉన్న వాళ్ళు ఎందుకంటే మీకేం చెడు జరిగింది ఇంత నెగిటివ్ ఎందుకు మాట్లాడుతారు క్రిస్టియానిటీ గురించి? యాక్చువల్ గా పవీన్ పగడాల గారు చనిపోయినప్పుడు ఒక 2 రోల్స్ వచ్చినాయి. కొన్ని డిక్లరేషన్ ఇచ్చేదాకా కనీసం ఆగన కూడా ఆగలేదు. ఒక 2 వ్యక్తులు అందులో బాగా మాట్లాడడం జరిగింది. ఎందుకు వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడారు అనుకోవచ్చు? ఏ ఇంటెన్షన్? రాజకీయంగా క్రిస్టియన్స్ వాళ్ళు ఉండాలి అని చెప్పేసి వీళ్ళు. ఈ రాజకీయం ఏంటి? మొన్న ఈ మధ్య హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు 2 క్రైస్తవ నాయకులు వాళ్ళ పార్లమెంటులోను అసెంబ్లీలో ఉండాలని. వీళ్ళిద్దరు ఆ పార్టీలకు అధినేతలుగా ఇటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను వీళ్ళు సీఎం అవుతారా వీళ్ళు? హాయ్ హలో, వెల్కమ్ టు ఇండియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మనం మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏంటంటే, ఇది ఎవరినో ఉద్దేశించి కాదు, ఎవరినో కించపరచాలని కాదు, జనాలకు అర్థం కావాలి కాబట్టి ఈ ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా అన్న? నమస్తే. నమస్కారం. ఓకే అన్న, ఏంటి ఈ మధ్య మీరు బాగా వైరల్ అవుతున్నారు, ఎక్కడ చూసినా మీ వీడియోలే. యాక్చువల్లీ నేను అలా టేకప్ చేస్తున్నారు కదా అని నేను ఎక్కువ ఫోకస్ చేయలేదు. బట్ ఒకనొక సందర్భము కొన్ని వీడియోలు కొన్ని వచ్చినాయి కాబట్టి మీరు కూడా కరెక్ట్ టైంలో నాకు కాల్ చేయడం జరిగింది. కరెక్ట్ టైంలో సింక్ అయింది, అంటే ఫ్లో ఉన్నప్పుడు. ఓకేనా? అసలు ఏంటి, అసలు మీరు కూడా ఒక క్రిస్టియానిటీ ఒకప్పుడు ఒకనొక టైంలో అసలు ఏంటి అంటే, ఈ క్రిస్టియానిటీ ఏదైతే మీ సంబంధించిన యేసు సంబంధించిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అసలు సంకల్పం ఏంటి, అసలు మీరు ఏంటి స్కెచ్ ఏంటి? ఇందులో చీడ పెరుగులు కొన్ని ఉన్నాయి. మంచి మంచి పాస్టర్లు. నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను మంచి పాస్టర్లను చూసిన ఆఫ్ కోర్స్, కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మంచి పాస్టర్లు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్య కాలంలో నేను చూసింది, గొడ్డు మాంసం తినే దెబ్బ ఎలా ఉంటది అంటే,
అక్కడ నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, నాకు బాగా బాధ అనిపించిన విషయం ఏంటంటే, అంటే చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు గొడ్డు మాంసం తింటారా? ఇవి కొన్ని నాకు పిచ్చ క్లారిటీగా జెన్యున్ గా ఒక్కటి కూడా అబద్ధాలు లేకుండా ఎవరి మీద బురదల్లే ప్రయత్నం మనకు అవసరం లేదన్నా. ఓకేనా? ప్రామిస్ అయితే చెప్పండి, ఏదన్నా నిజాలే మాట్లాడు. నేను ఏదన్నా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్విక్ ఇంట్రడక్షన్ ఇస్తాను. నేను పుట్టడానికంటే ముందే మా అమ్మ మా నాన్న క్రిస్టియన్స్, మా నాన్న జాకోబు. ఓకే. నా జీవితం కూడా 28-29 సంవత్సరాల వరకు క్రైస్తవ జీవితంలోనే ఉన్నది. ఎప్పటికీ ఈ రోజుకి బొట్టు పెట్టుకోవడం, ఇట్లా హారతులు తీసుకోవడము, నన్ను కొంతమంది విలేజ్ లో మీటింగ్స్ పిలిచినప్పుడు కూడా అవి హారతులు తీసుకోవడం, ఏదో పోస్తారు కదా తీర్థం లాంటిది, అవి ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. అంతగా నా మ్యారేజ్ కూడా క్రిస్టియన్ మ్యారేజ్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు నా ఏజ్ 32 రన్నింగ్, 29 వరకు కూడా క్రిస్టియన్ లోనే ఉన్నాను నేను. మీరు ఒక మాట అన్నారు, మంచి పాస్టర్లు ఉంటారు, చెడ్డ పాస్టర్లు ఉంటారు. తప్పన్నది మీకు తెలియదు అసలు. ఏంటంటే ఇప్పుడు కొన్ని నాగపాములు ఉన్నాయి, ఒక నాగపాము కాటేసినంత మాత్రాన మిగతా అన్ని నాగపాములు కాటేస్తా అని చెప్పి మీరు అంటారా? నాగపాముకు ఒక జాతి లక్షణం ఉంది, అది విషంతో ఉంటుంది. పాలు పోషణ కూడా కాటేయచ్చు, తన పిల్లలను కూడా చంపి తినచ్చు. ఎందుకంటే ఆ నాగపాముకు ఉన్నటువంటి జాతి లక్షణమే అది. మనం ఏ నాగపాము కాటేది కదా అని చెప్పి మనం అనుకోకూడదు. యాజ్ ఇట్ ఈస్ గా కొంతమంది మంచి పాస్టర్లు ఉన్నారు కదా అంటే, అసలు ఈ పాస్టర్ అనేవాడే వాడికి ఎక్కిన విషయమే బైబుల్. అసలు క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి, అసలు క్రిస్టియానిటీ అంటే మీకు కొంచెం సింపుల్ గా టూకీగా చెప్తాను. వాళ్ళు హిందూ దేవులను తిట్టడం, హిందూ దేవులను దూషించడం, హిందువులని అన్యులుగా విగ్రహారాధికులుగా, అలా పరమత సహనం లేకుండా వాళ్ళు అలా మాట్లాడే విధంగా వాళ్ళను అలా తయారు చేసేది వాళ్ళు పట్టుకున్న పుస్తకం. వాళ్ళ దేవతా స్తంభాలు ధ్వంసం చేయండి, కూల్చండి, ఆక్రమించండి, వాళ్ళని చంపండి, హిందువుల దగ్గర ప్రసాదాలు మనం తినకూడదు, హిందువులాగా మనం బొట్లు పెట్టుకోకూడదు, హిందువులతో మనం స్నేహం చేయకూడదు, ఇవన్నీ కూడా వాళ్ళని అలా ప్రేరేపిస్తుంది ఆ బైబుల్. మీకు అసలు మంచి పాస్టర్ చెడ్డ పాస్టర్ అంటూ ఉండదు, మంచి నాగపాము చెడ్డ నాగపాము ఉండదు. ప్రతి నాగపాముకి విషయం ఉంటుంది. ప్రతి పాస్టర్కి అది వాడి తప్పు కాదు, వాడు మంచోడే, కానీ వాడు పట్టుకున్న బేస్లైన్ సిద్ధాంతం ఏదైతే ఉందో బైబుల్, ఆ బైబిలే ప్రమాదకరం. మీకు తెలియదు, ఇప్పుడు నేను చెప్తాను. ఈ రోజు బైబిల్ మీద కొన్ని వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది మన దేశవ్యాప్తంగా. 25 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మంది పాస్టర్లు, 1 లక్ష మంది ఇవాంజలిస్టులు ఉన్నారు. వీళ్ళు రాత్రి కూడికలని, ఆల్ నైట్ ప్రేయర్స్ అని చెప్పేసి, సండే స్కూల్ అని చెప్పేసి, ప్రేయర్ మీటింగ్ అని చెప్పి ఇంత ఇదిగా టైం స్పెండ్ చేసి కొన్ని వేలాది మందిని మతం మార్చి వాళ్ళు చేస్తున్నారు. తప్పుగా అనుకోవద్దు, మధ్యలో వస్తున్నాను. ఒక మాట అన్నారు, అంటే మంచి వాళ్ళు ఎవరు లేరు, మొత్తం నాగుపాములన్నీ నాగుపాములే. ఎగ్జాక్ట్లీ. మెసిలిస్తే దానికి హాని కలుగుతుందంటే, హాని కనగకపోయినా కాటేసి వాళ్ళే బురద వెళ్ళే ప్రయత్నం చేస్తారు అనేది నీ ఇంటెన్షన్. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? ఎగ్జాక్ట్లీ. అయితే నేనేమంటాను అంటే ఒకప్పుడు మీరు నాగుపామే కదా, అట్లయితే నేను తెలుసుకున్నాను. అంటే ఎంతమంది కన్నా కాటేశారా మీరు? నేను అట్లా అంటే నేను బీటెక్ చదివేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ చర్చికి తీసుకెళ్లాను. నాకు అప్పుడు తెలియదు. నేను బీటెక్ లో ఉన్నప్పుడు కూడా వినాయకుడి దగ్గర ప్రసాదం నేను తినేవని కాదు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండేటప్పుడు వినాయకుడి దగ్గర నాకు ఆకలేసిన తర్వాత కూడా నేను వినాయకుడి దగ్గర అన్నం తినవని కాదు. నన్ను పెంచడం అలా పెంచారు. మనము హిందూ దేవుల ప్రసాదాలు తినకూడదు, విగ్రహాలకు మనం పూజించకూడదు, అవన్నీ సైతాన్లు, అవన్నీ పూజిస్తే మనం నరకానికి వెళ్తాము, మన నిజమైన దేవుడు యేసు మాత్రమే, యేసు ఒక్కడే దేవుడు అన్నంత విధిగా నన్ను బాగా చిన్నప్పటి నుంచే మా చర్చిలోనూ మా పేరెంట్స్ లో నన్ను పెంచే విధానం ప్రతి ఒక్క క్రైస్తవులు అలాగే ఉంటుంది. ఫర్ సపోజ్ మీరే ఉన్నారు, ఒక 10 సంవత్సరాలు ఉన్న ఒక క్రిస్టియన్ పాప గుడికాడికి వచ్చి బొట్టు పెట్టుకునే ప్రసాదం తిని వెళ్తే ఆ క్రిస్టియన్ పాప పేరెంట్స్ వాళ్ళు ఊరుకుంటారా? ముస్లిమ్స్ 10 సంవత్సరాలు ఒక ముస్లిం పాప హిందూ పాపతో కలిసి గుడికాడికి వెళ్ళి బొట్టు పెట్టుకుని ప్రసాదం తిని వెళ్తే ఆ ముస్లిం పాప వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా? 100% ఒప్పుకుంటారు. ఒప్పుకుంటారు. మీరు నేను అగ్రి అవ్వను ఇది. ఓకే. ఎందుకు అగ్రి అవ్వను అంటే, ఐ థింక్ 10 years బ్యాక్ ఉండనేమో, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లా, ఇప్పుడున్న దాంట్లో ఈ 10 years తర్వాత, ఇప్పుడు 2025 లా ఒక సందర్భంలో స్కూల్లో హిందూకి సంబంధించిన సెలబ్రేషన్స్ ఏమున్నా ముస్లిం కనెక్ట్ అయ్యేది లేకుండా అప్పుడు రాకపోతే, కానీ ఇప్పుడు అదేంది ఏమంటారు, అది కృష్ణుడికి సంబంధించి కృష్ణాష్టమి వస్తే ముస్లిం వాళ్ళు కూడా ఆ గెటప్ వేస్తున్నారు. ఇక్కడ నేను ఒకటి స్ట్రాంగ్ గా చెప్తా, నేను ఇప్పటి వరకు నేను ఈయనకి వచ్చినప్పటి నుంచి కావచ్చు, అంతకన్నా ముందు నుంచి కావచ్చు, ఇంత పర్సనల్ గా క్రిస్టియానిటీ వాళ్ళు తీసుకున్నంత పర్సనల్ గా ముస్లిం వాళ్ళు తీసుకొని అగ్రెసివ్ వెళ్ళింది లేదు. ఎవరో ఒకరు చేసిన దానికి ముస్లిం అందరికి బ్యాడ్ నేమ్ వస్తుంది తప్ప అందరికి వచ్చింది లేదు. ఇంకోటి, బొట్టు పెట్టుకుంటారా అంటే పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ నీకు లైవ్ చూపిమన్నా నేను చూపిస్తా కొంతమంది, కాకపోతే మరీ ఇంత మతోన్మాదుల్లాగా మాట్లాడే వాళ్ళని నేను చూడలేదు ముస్లిం సమాజంలో. దాంట్లో వాళ్ళ ఉండే విధానము నేను దగ్గర నుంచి చూసినది కూడా, ఐ థింక్ మిస్టేక్ జరిగిందా, మిస్టేక్ జరిగితే కొంచెం కామ్ అయిపోతారు.
రారు. ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమంది, అంటే నేను ఎగ్జాంపుల్ నీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ముస్లిం అతను అంటే ఆయనకున్నంత బలం ఉన్నంత గట్టిగా జై శ్రీరామ్ అనేది ఒక వీడియో వచ్చింది, చూసారా మీరు? చూసారు కదా. నేను ఏమంటున్నా, భగవద్గీత ప్రచారం చేయడం కూడా వీడియోలు ఉన్నాయి. అవును, అఫ్ కోర్స్. నేను అందు గురించి అంటున్నా. ఎందుకంటే అట్లా అంటే నీకు ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళ అంటే నెగిటివ్ అంటే, నాకు నెగిటివ్ అందరు కాదు. నేను ఇంట్రడక్షన్ లో కూడా చెప్పిన, మేబీ మీరు అన్నది కూడా అఫ్ కోర్స్ కరెక్ట్ కావచ్చు. నాగుపాములన్నీ నాగుపాములే, మేబీ కరెక్ట్ కావచ్చు. నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని క్లారిటీగా అడుగుతాను, జనాలకి ఇంపార్టెంట్ ఇది. అడిగిన క్వశ్చన్ 10 సార్లు అడుగుతున్నాను, మీరు అనుకోవట్లేదు. నేను ఏమంటున్నాను అంటున్నాం, బైబుల్ పట్టుకునేటప్పుడు కావచ్చు, అందులోకి ఇన్వాల్వ్ చేసేటప్పుడు కావచ్చు, లేదంటే రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు కొంతమంది, కార్లలో కూర్చొని దేవుడి మాటలు ప్రచారం చేస్తున్నారు. అఫ్ కోర్స్ కృష్ణ ఏదైతే మీ క్రిస్టియానిటీ ఉందో, ఆ దేవుడు నాకు ఇష్టం అయితే నేను పోతా. ఒకటి ఇక్కడ హిందూ దాంట్లో కూడా చిన్న చిన్న మిస్టేక్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ ఎవరు కానీ పాంప్లెంట్లు పంచి ఈ దేవుడు గొప్పోడు అని మరీ పోర్ట్రేషన్ చేసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఎందుకు? వీళ్ళు మీరు అనే సబ్జెక్ట్ కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే ఈ బైబుల్ పట్టుకోగానే వెనక ఎవరన్నా ట్రైనింగ్ ఉంటుందా, ట్రైనింగ్ సెంటర్ ఉంటుందా, ట్రైనింగ్ సెంటర్ లో ఏం జరుగుతుంది అసలు, అదొక క్లారిటీ. ఇప్పుడు క్లారిటీకి మీకు ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశ జనాభా 30 నుంచి 40 కోట్ల మంది జనాభాలో 89% హిందువులు ఉన్నారు. ఈ రోజు మన భారతదేశంలో 140 కోట్ల వరల్డ్ లో హైయెస్ట్ పాపులేషన్ కలిగిన కంట్రీ మన ఇండియానే. కానీ ఈ రోజు 35 కోట్ల నుంచి 45 కోట్ల మందిలో 89% ఉన్న హిందువులు 140 కోట్ల మందికి వచ్చేసరికి 60% ఉన్నారు. వాళ్ళు చాలా మంది కూడా మతమారి సర్టిఫికేట్ మార్చుకోలేదు. దీనికి ఏంటంటే, ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చాలి అని చెప్పి కొన్ని విదేశీ శక్తులు లక్షల కోట్ల కుమ్మరేయడానికి కూడా రెడీగా ఉండరు. ఇప్పుడు ఏ పాస్టర్ కూడా ఒక సంవత్సరంలోనే వాడికి కారు, ఇల్లు ఇవన్నీ వస్తున్నాయి. మీరు ఊర్లోకి వెళ్ళి గమనిస్తే ఊర్లన్నీ పూరిగుడ్డలు ఉంటాయి, కానీ చర్చి మాత్రము పాలరాతి శిల్పంతో కట్టి ఉంటాడు. క్రిస్మస్ వచ్చిందంటే మాత్రం ఆ ఊరు మొత్తం కూడా స్టార్లతోటి డెకరేషన్ చేస్తారు. అదంతా వాళ్ళ సొంత డబ్బులు కాదు. ఉన్న వాళ్ళు మత మార్చనీకి విదేశాల నుంచి వచ్చే డబ్బులు. మీరు ఊహించిన దానికంటే కూడా, మీకు తెలియని దానికంటే కూడా, ఈ భారతదేశంలో ఉన్న అత్యంత ప్రమాదం ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవంలో ఉన్న మతం మార్చే ప్రక్రియ అత్యంత ప్రమాదకరం. మీరు ఊర్లలో కొంతమంది ఒక రోజు గెస్ట్గా న్యూజిలాండ్ నుంచో, సౌత్ ఆఫ్రికా నుంచో, అమెరికా నుంచో పాస్టర్లుగా వస్తారు. వచ్చి అక్కడ అందరికి భోజనాలు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. అలా అంటే వాడు ఎప్పటి నుంచో వీళ్ళకి కాంటాక్ట్ ఉన్నట్టు, వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ, నిధులన్నీ పంపిస్తున్నట్టు చర్చ కట్టడానికి వాడన్నిటికీ. ఇప్పుడు మీరు కొన్ని వీడియోలు చూశారు. ఇప్పుడు పాస్టర్లు గ్రామానికి వెళ్తుంటే చీకొట్టు తరిమి కొట్టిన కూడా మళ్ళీ వెళ్తూనే ఉంటారు. ఎందుకు వెళ్తూ ఉంటారంటే వాడికి అదే బిజినెస్, వాడికి అదే వ్యాపారం. వాడు కొట్టినా తనైనా ఏం చేసినా కూడా మేము ఇంతమందిని వెళ్ళాము, ఇంతమందిని మతం మార్చాము, ఇంతమంది చేత మేము బాప్తిజం ఇచ్చాము అని నీళ్ళలో ముంచుతున్నట్టు ఈ ఫొటోస్, చర్చకు ఈ వీడియోలన్నీ తీసి వాడికి పంపిస్తే పైనుంచి ఫండ్స్ వస్తాయి. కొన్ని సాక్ష్యాలు ఉంటాయి. నేను ఒకప్పుడు పూజారిని, వాడు పూజారి కాకపోయినా, వాడు బ్రాహ్మణత్వంలో లేకపోయినా కూడా అలా చెప్పించి మీద నువ్వు బ్రాహ్మణ పూజారి మేము మతం మార్చామని చెప్పేసి ఇలాగా ఎవరెవరిని మతం మార్చాలి, ఏ హిందువుని ఎలా మతం మార్చాలి అని వాళ్ళకి ఒక జాషువా ప్రాజెక్ట్ అని చెప్పేసి మీరు ఇంటర్నెట్ లో కొడుతూ ఉంటుంది. ఈ క్యాస్ట్ వాళ్ళని ఇంతమంది మతం మార్చాలి అని చెప్పేసి ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఇది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పండి, నమ్మిన వాడు రక్షింపబడతారని చెప్పేసి బైబిల్ ఒక రిఫరెన్స్ పట్టుకొని మాకు భారత రాజ్యం హక్కు ఇచ్చిందని చెప్పేసి ఈ 2 లైన్స్ పట్టుకొని వీళ్ళు ఈ విచ్చాల విడిగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మా ఏసే దేవుడు, మా ఏసు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పేసి ప్రచారాలు చేస్తూ ఉంటారు. వాస్తవానికి కరెక్ట్ గా చెప్పాలంటే అసలు యేసు ప్రభు దేవుడు కాదు. ఒకవేళ యేసు ప్రభు దేవుడు అంటే అందరికన్నా బాధపడి ఏడ్చేది యేసుక్రీస్తే, అకాడమిక్ బైబిల్ ప్రకారంగా. దీని మీద నేను మా ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో పాస్టర్లతో ముఖాముఖి డిబేట్లు చేశాను, 2-3 ఆన్లైన్ లో చాలా మందితో చేశాను. ఇప్పటికీ నేను సవాల్ విస్తూనే ఉన్నాను. అందరికీ బైబిల్ అనేది ఈజీగా అర్థం కాదు. అది ఆ భాష అంతా కొంచెం గందరగోళంగా ఉంటుంది. క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి, ఆ సిద్ధాంతాలు నిజాలేంటి, ఈ పాస్టర్లు చెప్పే అబద్ధాలు ఏంటి అని చెప్పేసి అందరికీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా నేను ఒక బుక్లెట్ రాశాను. ఇది ఎక్స్క్రిస్టియన్ బుక్లెట్లు. ఒకసారి ఇది మొత్తం మీరు హార్ట్ఫుల్ గా చదివితే ఇందులో మీకు బైబిల్ రిఫరెన్స్ అర్థం కాకపోవచ్చు, కానీ యేసు 2వ రాకడ అనేది లేదని, యేసు దేవుడు కాదని, యేసు దేవుడు అంటే నరకానికి వెళ్తారని పాస్టర్ల మైండ్ సెట్ ఏంటి, ఈ పాస్టర్లు చేయబట్టి యేసుక్రీస్తు ఆత్మ ఎంత బాధపడుతుంది, ఎంత విలువలాడు. మన భవ్యశ్రీ పాప చావుకి కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆయన కారణం ఉంది. ఆ పాయింట్స్ కానీ ఇవన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ఈ బుక్లెట్ ఉంటుంది. ఒకసారి మీరు కొంచెం సమయం కేటాయించి ఒక 1 అవర్ టైం స్పెండ్ చేస్తే మీరు అప్పుడు అంటారు, ఈ క్రైస్తవ మతంలో అసలు మంచి పాస్టర్లు వెళ్ళారా బాబా అని చెప్పేసి మీరు అట్లా అంటారు. పోనీ ఎవడన్నా మంచి పాస్టర్ ఉన్నారు అనుకోండి, రమ్మని చెప్పండి, కూర్చోండి.
ఆయన ఏం చెప్తాడు అని చెప్పేది ఏంటి? అయితే ఒకటి లాజికల్ గా మీరు చెప్పే దాంట్లో ఇప్పుడు మీరు కఠినంగా డిక్లరేషన్ ఇస్తున్నారు అంటే ప్రతి దానికి రెడీ ఉన్నారా మీరు? నేను రెడీగా ఉన్నాను, నేను డిబేట్ కూడా చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో పరంగా చెప్తున్నాను, ఈ స్టూడియోలో చెప్తే సంతోషంగా ముందు ఎవరన్నా యేసు ప్రభు దేవుడు అని నా ముందు వచ్చి నిరూపించవచ్చును. ఎవరన్నా, నేను బైబిల్ మొత్తంలో మీకు న్యూ టెస్టిమెంట్ లో ఉంటుంది కదా, యేసు ప్రభు ఈ వచనాల ప్రకారంగా దేవుడు అంటే నా ముందు వచ్చి కూర్చొని మీరు ప్రూఫ్ చేయొచ్చు. యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. యేసు ప్రభు దేవుడు అంటే అందరికన్నా బాధపడి ఏడ్చేది యేసుక్రీస్తు మాత్రమే. ఒక దేవుడుగా పూజించే అర్హత కూడా యేసు ప్రభు లేదు అని యేసే బైబిల్ చెప్పినటువంటి వచనాలు నేను మీకు కోట్ చేస్తాను. ఓకే, ఒక కాల్ తీసుకుందామా? పర్లేదు, తీసుకోండి. మీరు మాజీ పాస్టర్ అనొచ్చు మిమ్మల్ని. లేదు, నేను పాస్టర్ని కాదు. పాస్టర్ కాదు. పాస్టర్ని కాదు. Your call has been forwarded to voicemail. ఓకే, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, అయితే నేను ఏమంటున్నా, మీరు ఇంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు చెప్పింది ఏంటి? మా పేరెంట్స్ కూడా క్రిస్టియానిటీ అని. అవును, మేమంతా బాప్తిజం తీసుకున్న వాళ్ళమే, మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అదే అని చెప్పారు. మీరు కూడా తీసుకున్నారు. ఓకే, సడన్ గా ఇప్పుడు మీరు చేంజ్ అవ్వడానికి మేజర్ కారణాలు ఏంటి అనొచ్చు? అంటే అందులో ఉండే లూప్ హోల్స్ నచ్చకనా, అంటే అందులో ఉండే కన్నింగ్ నచ్చకనా, అందులో ఉండే మోసాలు నచ్చకనా? అంటే నాకు చిన్నప్పటి నుంచే 5th క్లాస్ 6th క్లాస్ చదివేటప్పుడే మా చర్చిలో సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. యేసుప్రభు కల్లోకి వచ్చాడు, యేసుప్రభు కల్లోకి వచ్చి మాట్లాడాడు, యేసుప్రభు స్వస్థతలు చేసేవాడు అని చెప్పి చెప్తుండేవాడు. నాకు కొంచెం అబద్ధాలు ఇలా నాకు అప్పుడప్పుడు అర్థమవుతుంది. చర్చికి వచ్చే వాళ్ళ మెంటాలిటీ కూడా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నాకు కొన్ని చూశాను, నేను చెప్పకూడదు అవి, జస్ట్ నాకు అవి నచ్చలేదు. వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి తర్వాత కొంచెం పెరిగే కొద్దీ నాకు ఫస్ట్ ఏంటంటే కొంచెం మాకు పిన్ని వరుస అవుతుంది మా పక్క ఊర్లో. అప్పుడు నేను అక్కడే ఉన్నా, చాలా చిన్న పిల్లని, ఇంటర్మీడియట్ గా. నేను ప్రార్థన చేసి నీ కడుపులో ఉన్నది ఆగటప్పులో మగపిల్ల ముందే చెప్తానని చెప్పేసి పాస్టర్ చేయబట్టుకొని కొంచెం వికృతంగా ప్రవర్తిస్తుంటే అప్పుడు నేను ఉండలేక అడిగేసా, ఏం మాట్లాడు? మా పిన్ని గారిని కాదు, పాస్టర్ని అడిగిన. ఏంటి నువ్వు కడుపులో ఉన్నది ఆడపిల్ల మగపిల్ల చెప్పడం ఏంటి, ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నావు కదా అంటే అప్పుడు నన్ను మా అమ్మ అందరిని తిట్టేవాళ్ళు. పాస్టర్ని ప్రశ్నిస్తే దేవుని ప్రశ్నిస్తున్నట్టే అని చెప్పేసి, పాస్టర్ అంటావను అంత ధైర్యం ఉందా, పాస్టర్ అంటే పుట్టగతలు ఉన్న రకరకాల బిడ్డను అప్పుడు పెట్టి భయపెట్టించేవాళ్ళు. తర్వాత నేను పెరిగే కొద్దీ మన భారతదేశ చట్టం ఏంటంటే తప్పు చేసిన ప్రధానమంత్రి అయినా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఈ పాస్టర్ ఎంత అని చెప్పి నాకు అనిపించింది. తర్వాత బైబిల్ నేను ఎప్పుడు చదవలేదు. తర్వాత ఏమైందంటే కొంచెం శివశక్తిలో ఉన్నటువంటి కొన్ని వీడియోస్, డిబేట్స్ చూడడం వల్ల ఇంకొంచెం లోతుగా బైబిల్ గురించి ఇవి స్టడీ చేసి పరిశీలించిన తర్వాత అసలు ఈ మతం నేర్పించే సిద్ధాంతాలు మొత్తం ప్రపంచానికే ప్రమాదకరం, మన ఇండియాకే కాదు మొత్తం మానవాళ్ళ జీవితానికే ప్రమాదకరం. ఈ మతం నేర్పించే ఇదంతా మూఢనమ్మకము, అజ్ఞానము. ఆ యేసుప్రభు రెండో రాకడ లేదు, అసలు యేసుప్రభు దేవుడు కాదు, ఆయన రక్తం కార్చింది మన పాపాలకు సంబంధం లేదు. వీళ్ళు చెప్పేది మొత్తం అబద్ధాలు. వీళ్ళు పట్టుకున్నటువంటి కొన్ని మన కోసం రక్తం కార్చాడు, మన పాపాల కోసం చచ్చిపోయాడు అని చెప్పి స్టేట్మెంట్ తోటి, కానుకలతోటి, దశంభాగాలతోటి ఈ పాస్టర్ లెక్క వాళ్ళ లగ్జరీ విలాసవంతమైన నాకు క్లారిటీ ఏం కావాలంటే, ఈ పాస్టర్స్ బైబిల్ అనేది పట్టుకున్న తర్వాతనా లేదంటే ఇలా దిగిన తర్వాతనా మొత్తం పాస్టర్లందరూ ఒకటే అనేది మీరు డిక్లరేషన్ ఇస్తున్నారు? అవును, ఒకటే. అవునా? ఎవడు మంచోడు లేడు, అందరు పాస్టర్లు అందరూ మంచోలే. వాళ్ళు పట్టుకున్న బైబిల్ వాళ్ళని తయారు చేస్తుంది. వీళ్ళు బైబిల్ పడితేనే కదా పాస్టర్లు అయిందని నేను అంటున్నా. అవును, బైబిల్ పడితేనే అవును, బైబిల్ లోపం. ఇప్పుడు కొంతమంది సత్యబాబు వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు మనం ఇక్కడ. వ్యక్తిగతంగా మంచి క్యారెక్టర్ మనకు అనవసరం. మనం మాట్లాడేది క్రిస్టియానిటీ, ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అనేది మరి మీరు తప్పుగా స్టేట్మెంట్ ఇచ్చారా, నేను తప్పుగా నాకు అర్థమైందా నాకు క్లారిటీ లేదు. నేను అందుకే అంటే మీరు అనేది నాకు అర్థం ఏంటంటే, పాస్టర్లు ఎవరైతే ఉన్నారో పాస్టర్లు అందరూ ఎగ్జాక్ట్లీ సేమ్, అందరూ దొంగనా కొడుకులే అంటున్నావా? ఇండైరెక్ట్ గా వాళ్ళల్లో కొంతమంది కొన్ని రకాల కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ కొంతమంది ఏం చేస్తారంటే దయ్యాలు పట్టాయి, దయ్యాలు వల్లగొడతామని చెప్పి అలా మోసం చేసి ఒక బ్యాచ్ ఉంది. కొంతమంది యేసు రెండో రాకడ ఉందని చెప్పి నమ్మించి కానుకల దశం భాగాలతో ఒక బ్యాచ్ ఉంది. ఒకళ్ళు రోగాలు స్వస్థతలు న్యాయం చేస్తామని చెప్పేసి స్వస్థత మహాసభలు కూటమిలు పెట్టేసి మోసం చేసి ఒక బ్యాచ్ ఉంది. ఇంకొక పాస్టర్లు ఇంకొక వర్గం ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ ఏం చేతగాక కొంచెం అటు ఇటుగా ఉంటూ వాళ్ళంతటా వాళ్ళు కొంచెం సెక్యులర్ గా భావజనంతో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈ పాస్టర్లు కానీ ఈ క్రైస్టియానిటీ సిద్ధాంతాలు కానీ మొత్తం కూడా అబద్ధము, దేశానికే ప్రమాదం. ఈ బైబిల్లో నేర్పించే పద్ధతులు దేశానికే ప్రమాదం. ఓకే, అయితే నేను ఓవరాల్ గా నేను అనుకున్నది ఏంటంటే, ఈ మధ్య ఆయన పేరేంది పవీన్ పగడాల గారు చనిపోయినప్పటి నుంచి కొంతమంది బురుడి బాబాలు బయటకు వచ్చారు. అవును,
నాకు తెలిసి అందులో 2-3 నేను అందరినీ కూడా అన్నాను. బట్ మీరు అన్నది కూడా నేను ఏకీభవించాను నేను. ఎందుకంటే మీ ఒపీనియన్ అది, నా ఒపీనియన్ అది కాదు. నేను కొంతమంది పాస్టర్ని రెస్పెక్ట్ చేస్తా. ఎందుకు రెస్పెక్ట్ చేస్తా అంటే నేను అమ్మాయించలే కాబట్టి. చెప్పండి, మీరు ఏ పాస్టర్ ఎక్స్పెక్ట్ చేసిన ఒక పేరు చెప్పండి. నేను లేదు, నేను పేర్లు అది ఏం కాదు అంటే నేను చూసిన వాళ్ళ దాంట్లో నేను ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏమంటారా, పేర్లు నాకు గుర్తుండు. ఇప్పుడు నేను అల్వాల్ బొలారంలో ఉన్నప్పుడు ఒక చర్చ్కి వెళ్ళిన, కలవరి టెంపుల్కి వెళ్ళిన. నేను అక్కడికి వెళ్ళినాక ఎక్స్పీరియన్స్ చేసిందంటే నాకు ప్రశాంతం అనిపించింది. ఎనఫ్. నేనుండే బిజీ లైఫ్ కి నేను అక్కడికి వెళ్తే నాకు ఆ 1 డే ఆ చర్చిలో ఉన్నంతసేపు ఆ ఇస్మాస్ఫియర్ కావచ్చు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, నాకు కొంచెం రిలాక్స్ గా అనిపించింది. నాకు అంతవరకే. నేను దాన్ని ఇప్పుడు దేవుడు వచ్చి నా మీద ఏదో వేసిండని నేను నమ్మను. నేను ఇప్పుడు 10 మందిలా మా యాంకర్స్ కూడా ఒక 10-20 మంది కలిస్తే నేను అన్ని మర్చిపోయి మాట్లాడతా వాళ్ళతో, జోయల్ గా ఉంటా. ఎందుకంటే నేను ఇండివిజువల్ గా ఉన్నప్పుడు నా థింకింగ్ అంతా వేరే ఉంటది, నా ప్రెజర్ వేరే ఉంటది. కాబట్టి నేను అందుకు నేను ఏమంటున్నా, నేను అందరి పాస్టర్లను అయితే నేను అన్నాను. అఫ్ కోర్స్ మీ ఒపీనియన్ రాంగ్ అని నేను స్టేట్మెంట్ కూడా నేను ఇవ్వను. అట్లా నేను ఒకరి మీద మీరు చెప్పారు కానీ స్టేట్మెంట్ పాస్ చేయను. నా దృష్టిలో ఈ అజయ్ బాబు ఒక వ్యక్తి, ఇంకో కొంతమంది ఉన్నారు. వీళ్ళు ప్రవీణ్ పగడగాల గారు చనిపోయినప్పటి నుంచి ఇంకో క్యాండిడేట్ ఉంటాడు వైజాగ్ లా, ఆయన అయితే మొత్తం స్క్రీన్ పెట్టేసి దోపిడీ చేస్తున్నాడు. ఒక పాయింట్ చెప్తే తర్వాత వీళ్ళిద్దరి దగ్గరికి వస్తాను. అభినయ్ అజయ్ దగ్గర. ఇప్పుడు మీరు ఎవరైతే మంచి పాస్టర్లు అంటున్నారో, కొంతమంది ఉన్నారని చెప్పేసి ఎవరైతే మీరు అనుకుంటున్నారో, మన భారతదేశం సమానత్వమే కదా, అన్ని మతాలు ఒకటేనా? అవును, అందరి దేవుళ్ళు ఒకటేనా? ఆఫ్ కోర్స్. ఓకే, రైట్. మీరు ఎవరైతే మంచి పాస్టర్లు అంటున్నారు కదా, ఆ పాస్టర్ తో పాటు నేను చర్చికి వెళ్తా, నేను ప్రేయర్ చేస్తాను. ఆ పాస్టర్ ఎంతసేపు మోకాలు మీద ప్రార్థన చేయమంటే చేస్తాను. ఇప్పుడు ఆ పాస్టర్ నాతో పాటు కలిసి ప్రసాదం తింటాడా? నా దేవుని పూజించొద్దు, నా దేవుణ్ణి ఆయన గౌరవిస్తాడా? ఆయన ప్రసాదం అంటే గౌరవిస్తేనే మంచోడా? ఎగ్జాక్ట్లీ. మరి గౌరవించాలి కదా. నీ ధర్మాన్ని, నువ్వు నమ్మిన దేవుని నేను గౌరవించాలి. నేను నమ్మిన దేవుని, ఇప్పుడు అల్లాను కానీ, యేసును కానీ, రాముని కానీ అందరూ గౌరవించుకుంటా, ఒకరు పూజించకపోయినా పర్లేదు, గౌరవించుకుంటా పోతే మాకు ఏం ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు యేసు దేవుడు కాదు, గౌరవించాలంటున్నారా లేదంటే ప్రసాదం తినాలంటున్నారా? ప్రసాదం తినకపోయినా పర్లేదు. ఇప్పుడు ప్రసాదం గౌరవించడం అనేది నేను చెప్తానన్నా, ఇప్పుడు మీరు ప్రసాదం తినమని అడిగింది, వాళ్ళు తినలేదనుకో, నెక్స్ట్ వాళ్ళు ఏదైనా పెట్టి నేను తినను. నెక్స్ట్ అది కూడా ఒకటి థింక్ చేస్తా బ్రదర్, మీరు అన్నది కూడా కరెక్టే. నేను ఒకటి ఏమంటా, ఒక వ్యక్తికి నాన్ వెజ్ ఇష్టం, ఒక వ్యక్తికి వెజ్ ఇష్టం, ఒకరికి టీ ఇష్టం, ఒకరికి కాఫీ ఇష్టం, అట్లా వెళ్ళొచ్చు. కానీ వీళ్ళది ఎట్లా ఉంటదంటే, నేను అదే నా కోపం వచ్చేది ఏంటంటే వ్యత్యాసం చూపిస్తారు. ఇప్పుడు నేను అఫ్ కోర్స్ నేను వెళ్తా, నేను హిందూని, నేను బొట్టు పెట్టుకుంటా, చర్చి కూడా వెళ్తా, అక్కడ వాళ్ళు పెట్టిన ప్రసాదం తింటా, ఇక్కడ వచ్చి తింటా. నేను వ్యతిరేకించాను. అఫ్ కోర్స్ నేను నాకున్న ముస్లిం ఫ్రెండ్స్ కూడా వాళ్ళు పిలిచినా నేను వెళ్తాను. నా ఇంటెన్షన్ ఏంటంటే అందరం అలాగే ఉండాలి, కలిసిమెలిసి, వ్యత్యాసాలు చూపించుకోకూడదు. పోర్ట్రేషన్ అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేనున్నాను, నువ్వు డైరెక్ట్ గా నా మీద పోర్ట్రేషన్ చేసినావు అనుకో, సంతోష్ చెడ్డోడని, నువ్వు ఎవిడెన్స్ తో పోర్ట్రేషన్ చేస్తే నేను అగ్రి అవుతా. నువ్వు నన్ను బ్లేమ్ చేయాలనే పోర్ట్రేషన్ చేస్తే మాత్రం నేను ఇంకో విధంగా వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను, అర్థమైపోయింది. ఇలా సమానత్వంగా పాటించారు. నేను బొట్టు పెట్టుకుంటా, గుడికి వెళ్తా, చర్చికి వెళ్తాను, అలా పాటించబట్టే 89% నుంచి 60% పడిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న పరిస్థితి ఏంటి? హిందువుల పరిస్థితి, వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్నారు. వాళ్ళు పారిపోయి మన భారతదేశంలో జైలు ఉన్న పర్లేదు చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువుల పరిస్థితి ఏమైంది? మన భారతదేశంలో నాగాలాండ్ అన్న ప్రాంతంలో క్రిస్టియానిటీ మెజారిటీగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలలో మన హిందువులు ఉండలేరు. మీరు ఎప్పుడైతే ఈ సమానత్వం, నేను గుడికి వెళ్తాను, చర్చికి వెళ్తా అన్నారు కదా, నాకు తెలిసినంత వరకు మీరు ఫీల్ అవ్వద్దు. క్రిస్టియన్ కన్నా ముస్లిం కన్నా మీరే డేంజర్. ఎందుకంటే క్రిస్టియన్ వాళ్ళు ఏం చేయాలో క్లారిటీ ఉంది, ముస్లింస్ వాళ్ళు ఏం చేయాలో క్లారిటీ ఉంది. నేను అది ఇది ఒకటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తింటా, వీళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చికి వెళ్తా, వీళ్ళ దగ్గర మసీద్కి వెళ్తా ఒక భావన ఉంది కదా, ఈ భావన డేంజర్. ఎందుకు ఈ భావన ఎందుకు డేంజర్ అంటే, మీలాంటి వాళ్ళే మతం మారే అవకాశాలు ఉన్నాయి, మీలాంటి వాళ్ళే చర్చికి వెళ్ళి క్రిస్టియన్ గా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ఈ సమానత్వం అనే భావన, ఈ సమానత్వం అనే భావననే 89% నుంచి 60% తీసుకొని వచ్చింది అంటున్నా నేను. ఆఫ్ కోర్స్ మీరు కరెక్ట్ పాయింట్ అనుకుంటా, ఇది కరెక్ట్. ఇది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరేమన్నారు, పీస్ ఆఫ్ మైండ్ అని అన్నారు కదా. అసలు మన పీస్ ఆఫ్ మైండ్ అనేది అక్కడ ఖచ్చితంగా, ఇప్పుడు మన నేను ఒక విషయం మీకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను మీకు క్లారిటీ ఇస్తా. నేను ఆఫ్ కోర్స్ ఇప్పుడు అక్కడ చర్చ్ గురించి మాట్లాడి, నా యాంకర్స్ గురించి మాట్లాడినా నేను. మేము ఎక్కడన్నా ఒక 10-20 మంది కలిస్తే అక్కడ కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకన్నా అంటే, బట్ నేనుండే ఫెజర్, నేను ఇండివిజువల్ గా నా క్యాబిన్ లో కూర్చున్నప్పుడు నాకు వచ్చే కాల్స్ కావచ్చు, నేను థింక్ చేసే విధానం కావచ్చు, నాకు ఫెజర్ గా ఉంటది. చర్చికి వెళ్ళినప్పుడు మంది ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళని చూసి కొంచెం ఓకే రిలాక్స్ నేసాను. ఇప్పుడు నేను ఇంకోటి కూడా మీకు ఏం చెప్పినా, నా ఫ్రెండ్స్ ఎవరైతే కొలీగ్స్ ఉన్నారో యాంకర్స్, వీళ్ళ 10 మందిని కలిసినప్పుడు నాకు అదే ఫీలింగ్ ఉంటుందని చెప్పినా నేను మీకు. ఓకే, చెప్పారు. మనకు
అక్కడ మనం అలాంటి ఫీలింగ్ అక్కడ ఉందని చెప్పేసి మీకు ఆ ప్లేస్ నష్టం. మీకు 10 మంది యాంకర్ అంటే మీకు ఇష్టము, వాళ్ళందరితో మీకు మనసు ప్రశాంతంగా ఉంది. అలాంటి ప్రశాంతత మీరు ఎలా క్రియేట్ చేస్తున్నారు, చర్చిలో మీరు అలా క్రియేట్ చేసుకుంటారు. అంతే, నేను దేవుడు గొప్పతనం అనలేదు మరి, నేను అది కూడా చెప్తున్నాను మీకు. అక్కడ ఉండే జనాలను బట్టి చెప్తున్నా తప్ప. ఓకే, క్రౌడ్ ఎక్కున్న తర్వాత ఏమైపోతుందంటే, అది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తా. ఒక 100 మంది ఉంటే 100 మందిలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్స్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డ్రెస్సెస్ వేస్తారు. ఇప్పుడు నేను ఎప్పుడు ఒంటరిగా క్యాబిన్ లో ఉన్నోని ఒకేసారి మందిలోకి వెళ్తే నేను ఏం అబ్జర్వేషన్ చేస్తా, అరే ఇది ఒక కొత్త ప్రపంచం లా ఉందన్న ఫీలింగ్ ఉంటుంది. అవునా? మీరు ఒక మాట అన్నారు, ఏమని? అందరినీ నమ్మే వాళ్ళు ఇంకా డేంజర్ అన్నారు. నేను ఒకటి చెప్తున్నా, మీరు గుర్తు పెట్టుకోండి. మీకు నాలెడ్జ్ లేదా, నాకు నాలెడ్జ్ లేదా పక్కన పెడితే, అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశం అనేది కరెక్ట్ గా. ఎందుకంటే లేదు అంటే మీరన్నట్టుగానే వన్ సైడే ఉండాలి అంటే మాత్రం గొడవలు అయిపోతే తన్నుకుంటారు, కొట్టుకుంటారు, నరుక్కుంటారు. సరే, ఎలా ఉండాలి నేను చెప్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఎవరైనా కానీ, ఎనీ క్రిస్టియన్, ఎనీ ముస్లిం, నేను పూజ చేసుకునే గదిలో మా ఇంటికాడికి వచ్చి నమాజ్ చేసుకోవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికాడికి వెళ్తే అది అవ్వదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి భజన చేసినా పూజ చేస్తా అంటే అది అవ్వదు, అది పక్కన పెట్టేసింది. నేను అంటే నా ఇంటెన్సిటీ ఎలా ఉండాలి మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ అంటే, ఎవరన్నా మీ క్రిస్టియన్ ఫ్రెండ్ చర్చికి రమ్మంటే మీరు వెళ్ళండి, మీతో పాటు గుడికి వస్తాడా అని క్లారిటీగా కనుక్కున్నాక వెళ్ళండి. మీతో పాటు గుడికి వస్తే మీరు కూడా చర్చికి వెళ్ళండి. మీతో పాటు గుడిలో నైవేద్యం ప్రసాదం తినేటట్టుంటే మీరు కూడా చర్చికి వెళ్ళేసి అక్కడ ఇచ్చే చర్చి కేక్ అని అక్కడ భోజనం ఉంటే తినండి. ముస్లిం అయినా పర్వాలేదు, వాళ్ళు మన దేవుని పూజించొద్దు, మన దేవుని గౌరవిస్తే చాలు. మీరు కూడా యేసుని గౌరవించండి. వాళ్ళు ఆ ముస్లిమ్స్ మన దేవుని పూజించకపోయినా పర్లేదు, రాముని కృష్ణుని గౌరవిస్తే మీరు కూడా అలా గౌరవించండి. ఇలా ఉండగలిగితే, ఇలాగ ఉన్నటువంటి సమానత్వంగా భావించే ఎన్ని క్రిస్టియన్, సమానత్వంగా భావించే ఎన్ని ముస్లింతో మీరు కూడా సమానంగా భావించండి. కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మీరు రాముని, మీ కృష్ణ, హిందూ ధర్మానికి మాత్రం ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇంపార్టెంట్ ఇవ్వండి, తర్వాత మన మనిషికి ఇంపార్టెంట్ ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళు మనతో పాటు గుడికి వస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళతో పాటు చర్చికి వెళ్ళొచ్చు, మనతో పాటు మసీదుకి మనతో పాటు వస్తున్నారు కాబట్టి మీరు కూడా మసీదు. కానీ వాళ్ళు మన దేవులను పూజించకపోయినా మన దేవులను గౌరవిస్తే మీరు కూడా యేసుని కానీ, అల్లాను కానీ, వాళ్ళ ఖురాన్, వాళ్ళ బైబిల్ కానీ గౌరవించండి. ఇది అంతే. కానీ ఫస్ట్ ప్రయారిటీ మన హిందుత్వానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. 100% ఆఫ్ కోర్స్. ఇక్కడ మీకు క్లారిటీ అర్థమైందా? నేను అనేది ఏంటంటే, నా ఇంటెన్షన్ ఏముందంటే, మీరు ఎట్లున్నా మీతో నేను అందరిలాగానే మీతో ఉండాలన్న ఫీలింగ్ నాకుంటది. ఓకే, నాకు ఆ ఫీలింగ్ ఉండడం తప్పని మీరెవరు అనడానికి అని నేను అంటున్నా. నేనే మీకు ఆ ఫీలింగ్ ఉండడం వల్ల మీరు మీకు మీ అలాంటి ఫీలింగ్స్ వల్ల ఏమవుతుందంటే, మీ పర్సనల్ కాదుగా, ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ వల్ల మత మార్పులు అవుతున్నాయని చెప్పి నేను అంటున్నా. అలాంటి ఫీలింగ్స్ ఉండడం వల్లనే కన్వర్షన్స్ అవ్వడము, వాళ్ళను ఇప్పుడు ఎదురుగా మత మార్పులు చేస్తే వెళ్ళి అడ్డుకోకపోవడం లాంటివి జరగకపోవడం. ఇప్పుడు అది పక్కన పెట్టండి, నేను ఫస్ట్ పాయింట్ అది పక్కన పెట్టండి. నీ ముందు కూర్చున్న యాంకర్ నాఫ్ నాలెడ్జ్ అనుకుంటున్నారా, లేదంటే తెలివి లేదనుకుంటారా, తెలివి ఉన్నాడు అనుకుంటున్నా? నేను అలా ఏం అనుకోవట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఒకటి తెలివి లేనితోనన్నా కరెక్ట్ గా మాట్లాడొచ్చు, లేదంటే తెలివి బాగున్నతోనన్నా మాట్లాడొచ్చు. ఆఫ్ నాలెడ్జ్ మాట్లాడొచ్చు. ఇప్పుడు నాకు ఎట్లా చెప్తున్నారంటే, మీరు మీకు ఆఫ్ నాలెడ్జ్, మీరు ఇన్ కేస్ అందులో షిఫ్ట్ అవుతారేమో, ఫుల్ నాలెడ్జ్ చేసుకుని అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు. నేను అన్ని చూసి వచ్చిన. నేను అనేది ఏంటంటే, నా ఇంటెన్షన్ ఓవరాల్ గా ఏంటంటే, అందరం కలిసిమెలిసి ఉండాలని. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మీరు పోతే మేమెందుకు పోవాలి, నువ్వు అన్నది అఫ్ కోర్స్ నేను రెస్పెక్ట్ చేస్తా దాన్ని, మీరన్నట్టే ఉండాలి. నా ఇంటెన్షన్ కూడా అదే. కాకపోతే మీరు డైరెక్ట్ గా వచ్చారు, నేను చుట్టూ తిరిగేసి వచ్చిన, అదే డిఫరెంట్. మీరు 1 minute లో వెళ్ళిపోయారు, నేను చుట్టూ తిరిగేసి వస్తారు 2 minutes పట్టింది. ఫస్ట్ ఎవరు రా అంటే మీ పేరే వస్తుంది. నేను అదే రెస్పెక్ట్ చేస్తాను. నేను క్రిస్టియానిటీ ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే, మేము ఎట్లుంటున్నాం మీరు అట్లుండండి, కానీ మేము చెప్పేది వినాలి, కానీ మీరు చెప్పేది మేము వినము అంటే మాత్రం కరెక్ట్ కాదనేది నా ఇంటెన్షన్ కూడా. ఇప్పుడు మీరు చర్చికి తీసుకెళ్తున్నారు, బాగుంది, కానీ మా దేవుడే గొప్ప అంటే మాత్రం రాడ్లు దింపాల్సి వస్తుంది అని చెప్తున్నాను. దేవుడు గొప్ప అనే విధంగా బైబిల్ చెప్తుంది కదా, ఈయన తప్ప ఎవరొక దేవుడు. ఈయన మీకు క్రిస్టియానిటీకి 10 ఆజ్ఞలు ఉంటాయి. మొదటి ఆజ్ఞ అంటే, నీ దేవుడే యెహోవా నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండదు. దేవుడే కాదు కదా ఆయన దేవుడు అని ఎట్లా అంటావు? ఆయన యెహోవా దేవుడు. ఎవరికి దేవుడు ఆయన? అది ఒక ఇజ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళకి, యూదులకు మాత్రమే దేవుడు బైబిల్ ప్రకారంగా. ఆయన సమస్త భూజనులకల్లా ప్రత్యేకంగా ఒక ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే వచ్చానని చెప్పేసి, ఈ యేసు అనే వ్యక్తి ఒక ప్రవక్త, అది కూడా విఫలమైన ప్రవక్త, ఒక మెసెంజర్ మాత్రమే. ఆయనకు యెహోవాకి సంబంధం లేదు. వీళ్ళు ఆయనకు యెహోవాకు సంబంధం ఉన్నట్టుగా, యెహోవా అంటే యేసు అన్నట్టుగా వీళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒకసారి ఈ బుక్లెట్ చదివితే అర్థమవుతుంది. సింపుల్ డెఫినేషన్స్ నేను ఇచ్చాను, ఇది తప్పని చెప్పేసి ఇంతవరకు. ఓవరాల్ గా మీరు క్రిస్టియానిటీ ఉన్నారు కదా, ఓవరాల్ ఒక 2-3 వర్డ్లలో చెప్పాలంటే అసలు ఏంది ఈ యేసు క్రిస్టియానిటీ అంటే ఏంది? అసలు 2-3 మాటలు చెప్పాలంటే,
బైబిల్ మొత్తంలో నేను ఒకటే మాట చెప్తున్నా క్రిస్టియన్స్ గా, మీరు బైబిల్ మొత్తంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం మీద మంచి విషయాలు ఏమున్నాయి ఇప్పుడు ఈ జనరేషన్ పనికి వచ్చేటి అని మీరు ఆ బైబిల్లో ఉన్నటువంటి మంచి విషయాలు ఏమున్నాయో మీ పాస్టర్ని మీరు అడగండి, నన్ను నమ్మొద్దు. మీరు నమ్మే బైబిల్ నమ్మి పాస్టర్ దగ్గరికి వెళ్ళండి. దానికంటే గొప్పగా హిందూ గ్రంథాల గురించి చెప్పట్లా, స్వామి వివేకానంద రాసిన నీతి సూత్రాలు కానీ, సుమతి శతకాలు కానీ, వేమన పద్యాలు కానీ ఇవి కంపేర్ చేసుకోండి. దేంట్లో ఎక్కువ మంచి నీతి ఉందో తెలుసుకోండి. వాళ్ళు యేసు దేవుడు అనడం అబద్ధము. మనం చేసే పాపాల కోసం ఆయన రక్తం గార్చి సిలువలో చనిపోయాడని చెప్పేసి అది పెద్ద అబద్ధము, మూఢనమ్మకము. ఆయన రెండవ రాకడ వస్తాడు అని చెప్పేది కూడా బైబిల్ ప్రకారంగా అబద్ధము. మొత్తం ఈ పాస్టర్లు చెప్పేటివన్నీ అబద్ధాలు. వాళ్ళు కేవలము కానుకల కోసం, దశభాగాల కోసం మిమ్మల్ని రోజు పీడిస్తూ ఉంటారు. ఇది మొత్తం ఫ్రాడ్. ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని చెప్పించి నమ్మించి మోసం చేయడం కూడా అబద్ధము, మోసము. భవిష్య లాంటి పాప కూడా అలాగే చనిపోయింది 40 రోజుల పాటు ఫాస్టింగ్ పీరియడ్ తోటి. ఇంకా ఇటువంటి ప్రాణాలు పోతూ ఉన్నాయి, చాలా వరకు బయటకు వస్తున్నాయి. వన్ బై వన్ వద్దాము. అయితే ఓకే, ఇది మొత్తం ఫ్రాడే, ఈ మతమే ఫ్రాడ్. ఓకే, స్టేట్మెంట్ ఇస్తున్నారు. 100% నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. ఈ క్రైస్తవ మతము, ఈ మత సిద్ధాంతాలు ఈ దేశానికే ప్రమాదకరము. ఎందుకంటే నేను 28 ఏళ్ళు అందులో ఉండి వచ్చి చూసి ఇలాంటి క్రూరమైనటువంటి పాస్టర్ల మధ్య పుట్టి పెరిగి నా జీవితం వాళ్ళ మధ్య నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి చెప్తున్నా. వాళ్ళు మతం మార్చడం కోసం, క్రిస్టియన్ గా మార్చడం కోసం భార్యాభర్తల మధ్య చిచ్చులు పెడతారు, అన్నదమ్ముల మధ్య చిచ్చులు పెడతారు, అక్క చెల్లెలు అలా చిచ్చులు పెట్టే విధంగా బైబిల్ చెప్తుంది. మీ గొడవలు వస్తాయి. మీ ఇందులో ఉన్న రిఫరెన్స్ ఏసే చెప్పాడు, నేను సమాధానం కలిగి చేయవచ్చి తిని, నువ్వు తలుచుతున్నావు లేదు, నేను బెదమును కలిగి చేయవచ్చి తిని, తండ్రికి కొడుకి అత్తా కోడలికి భార్యాభర్తకు విరోధము పెట్టవచ్చి తిని అని చెప్పేసి బైబిల్ ఏసే చెప్పాడు. అది నిజంగా జరుగుతుంది. ఇలాగ కుటుంబాల మధ్య చెడిపోవడం దేవుడు పెడుతున్నాడా, ఆయన మహిమతో లేకపోతే వీళ్ళు పెడుతున్నారా? అది బైబిల్ యేసు చెప్పాడు, ఒక ప్రవక్తగా చెప్పాడు. నేను సమాధానం చెప్పిన నేను రాలేదండి, నేను గొడవలు పెట్టడానికి వచ్చానని చెప్పేసి యేసే చెప్పాడు. వాళ్ళల్లో ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు, భార్య మతం మారింది, భర్త మారలేదనుకో గొడవలు వస్తాయి. అవును, గొడవకు కారణం ఇలాంటి ఎన్నో కుటుంబాలు. ఇప్పుడు అన్న చెల్లెలు ఉన్నారు, అన్న చెల్లెలు మతం మారింది, వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఉండవు. ఇప్పుడు మీరు ఎన్నో వార్తలు చూసింటారు, చనిపోయిన మత మారిన కారణంగా కన్న తండ్రికి తల కోరి పెట్టిన కొడుకు అని. ఇవే ఈ మతం మార్చే వీళ్ళ వల్లనే జరుగుతుంది. ఇది మొత్తం కూడా తండ్రికి తల కోరి కూడా పెట్టద్దు అని చెప్పి యేసు చెప్తాడు శిశువులలో. వాళ్ళు హిందూ ఆచారాలు ఉంటే వాళ్ళు అసహించుకుంటారు, ద్వేషించుకుంటారు. వాళ్ళు అగరబత్తులు, కుంకుమ ఇవన్నీ ఉంటే వాళ్ళకు నరాల విషం ఉంటుంది. ఆ హిందూ దేవుల పటాలు రాముని చూస్తే తీసి పడేయాలనిపిస్తుంది, పగలగొట్టాలనిపిస్తుంది. మనం భక్తి శ్రద్ధలతో పూజించుకునే, మీరు మతం మారిన వాళ్ళు ఎవరైనా ఏ ఇంట్లోనైనా కానీ లక్ష్మీదేవిని పెట్టుకుని పూజించే వాళ్ళు లేకుండా పోతుంది. దేశ సంస్కృతి నాశనం అయిపోతుంది. ఆడపిల్ల అంటే చక్కగా బొట్టు పెట్టుకోవాలి, మల్లెపూలు పెట్టుకోవాలి. ఆ సంస్కృతి లేకుండా పోతుంది. ఇంటి బయట పసుపు ఉండాలి, ముగ్గు ఉండాలి, లోపల లక్ష్మీదేవి పూజ జరుగుతుండాలి. ఈ సంస్కృతి నాశనం అయిపోతుంది. వాళ్ళు బొట్టు లేకుండా ఇలా తెల్ల కప్పుకొని ఇలాగ కల్చర్ పాడైపోతుంది. మన భారతదేశ కల్చర్ పెట్టుకుంటారు. ఇప్పుడు నేను పెట్టుకుంటా. నేను హిందూ, మీరు నా వీడియోలు ఇంకా పూర్తిగా చూసినట్లేదు కానీ నేనా, అది మన పర్సనల్ లైఫ్, అది తప్పకుండా. ఇది ఇంటర్వ్యూ. ఓకే ఓకే, మీరు ఇంత స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. అవును. మరి ఇప్పటివరకు హిందూ దాంట్లో కావచ్చు, లేదంటే ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇక్కడ ముస్లిమ్స్ ఎప్పుడు ఎక్కడ వ్యతిరేకత చూపియదు. ఒక కంపారిజన్, మీరు ఇంతకుముందు అన్న వర్డ్ నాకు బాగా క్లారిటీ అర్థమైంది. మీరన్నది కూడా ఒక విధంగా థింక్ చేస్తే కరెక్ట్ కావచ్చు. అన్నిట్లలో మిక్స్ అయ్యేటోడు ఎప్పుడు అందులో దూరుతాడు అంటే అది ఎందుకు దూరుతాడు అనేది నాకు అర్థమైంది అంటే వాళ్ళ మోటివేషన్ అట్లుంటది కాబట్టి. ఆ పాయింట్ నాకు అర్థమైంది, క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను స్ట్రాంగ్ ఉండొచ్చు, నాలాగా అందరు స్ట్రాంగ్ ఉండదు కదా. అదే కదా, ఆ సమానత్వమే. ముస్లిం వాడుగా పుట్టినప్పుడు ముస్లిం గానే చనిపోతున్నాడు, క్రిస్టియన్ గా పుట్టిన క్రిస్టియన్ గా చనిపోతున్నాడు, హిందూగా పుట్టినాడు మతం మారుతున్నాడు. ఎందుకంటే 90% ముస్లిం అస్సలు మారరు. అదే కదా, అది హిందువులలో లేదు. ముస్లింస్ చూసి మనం ఇన్స్పైర్ చేసుకోండి. ఇంకోటి నాకు ఇక్కడ ఒక క్లారిటీ ఇవ్వండి. ఫండ్స్ వస్తున్నాయి అన్నారు, ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి? వాళ్ళకు రకరకాల విదేశాల నుంచి వస్తున్నాయి. వాళ్ళకు ఫండ్స్ అంటే మినిమం ఒక చర్చ్ కి ఎంత వస్తుంది పర్ మంత్? అంటే వాళ్ళు చేసే మత మార్పులను బట్టి, అక్కడ ఉన్న జనాభాను బట్టి, చర్చిలు ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని మలిపిన ఇటు, ఎస్ ఎగ్జాక్ట్లీ దాన్ని బట్టి వస్తుంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ఆపించారు, ఆయన కూడా ఇంకొక రూట్ లో వస్తున్నవి. ఎందుకంటే మీ మీద ఒక ఎలిగేషన్ ఉంది, ఈయన క్రిస్టియానిటీ గానీ ఈయనకి ఏదో జరిగి ఇట్లా చేస్తున్నాడని. బొట్టు పెడుతున్నా మరి పెట్టండి అన్నా. అయ్యో మిమ్మల్ని బొట్టు కూడా రెస్పెక్ట్ చేస్తలేదండి. అయ్యయ్యో వద్దొద్దు, ఆయనకు పెట్టొద్దు అన్నట్టు. చక్కగా బొట్టు పెట్టుకొని మాట్లాడదాం. బొట్టు ఉందా నాకు? ఉంది ఉంది. ఉందా? మీకోసం ఇంకోటి పెట్టుకుంటా. ఓకే, ఇక్కడ నేను ఏమంటే ఇక్కడ బైబుల్లో బొట్టు పెట్టుకోకూడదని ఏమన్నా ఉంది. అన్యుల వల్ల పోలి ఉండరాదు, అన్యుల ఆచారాలు మనం పాటించకూడదు, ఉండరాలాగా ఉండాలి. ఎస్, బొట్టు పెట్టుకోవడము. మళ్ళీ ఇప్పుడు ఒక అమ్మాయి క్రిస్టియన్ గా ఫస్ట్ వెళ్ళింది, ఒక 2 నెలలు 3 నెలల పాటు గుడికి వెళ్తది, చర్చికి వెళ్తది, నీతో పాటు కలిసి ఉంటది.
2 నెలలు 3 నెలల తర్వాత బాప్తిసం అనేది ఒకటి ఇస్తారు, నీళ్ళలో ముంచి బయటికి తీయాలని. నీళ్ళలో ముంచి బయటికి తీసిన తర్వాత బాప్తిసం ఇచ్చిన తర్వాత క్షణం నుంచి బొట్టు పెట్టుకోదు, మల్లెపూలు పెట్టుకోదు. ఏంటి నీళ్ళలో మునిగి తేలితే బాప్తిసం తీసుకున్నట్టు అంటే ఏముంటది? సర్వము యేసుక్రీస్తుకే జీవితం అంకితం చేసినాం అన్నట్లుగా అది. ఇంట్లో హిందూ దేవుల పటాలు తీసేయాలి, ఈ లోపల తీసేపించిస్తారు. ఇంట్లో ఏవి వండనివ్వరు. ఓకే, మనం సబ్జెక్ట్ క్రాస్ అవుతున్నాం. అయితే ఈ ఫండ్స్ వస్తున్నాయి కదా, అవును. ఈ ఫండ్స్ లో ఇంత మందిని గుంజుకొస్తే వీళ్ళు ఇంకోటి నేను అబ్జర్వేషన్ చేసింది కూడా, మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళని తీసుకురండి, ఈ వచ్చిన వాళ్ళకి మోటివేషన్ చేస్తా ఉంటారు. అవును, దేవుడు మహిమ కలుగును గాక, కానుకలు ఇచ్చిన వాళ్ళకి ఇంకో కొంచెం ఇంక్రిమెంట్ పెరుగుతుంటది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తా. ఐ థింక్ లక్షలకి పర్సంటేజ్ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకు? 30%, 20%, అంటే 20,000 ఇవ్వాలి ఫర్ మంత్. నేను దేవునికి 10% 10,000 ఇవ్వాలి. అంటే మీ జీతంలో మీ సంఘ కాపరిని అట్టి పెట్టుకున్న వారికి 10వ వంతు దశభాగం ఇవ్వాలని చెప్పి బైబిల్లో ఉంది 4 చోట్ల. మలాకి గ్రంథంలో కొన్ని చోట్ల ఉన్నాయి. ఆ వచనాలు చూపించి సంపాదించిన సంపాదనలో 10%, 10,000 సంపాదిస్తే 1,000, 50,000 సంపాదిస్తే 5,000, 1,00,000 సంపాదిస్తే 10,000. ఇప్పుడు 5 మంది పిల్లలు అంటే ఓ పిల్లల్ని ఇవ్వచ్చా? అట్లా పిల్లలు ఇవ్వడం లేదు, పైసలు ఇచ్చుడేనా? పైసలు ఇచ్చుడే ఉంటుంది. 2-3 పిల్లలు ఉంటే పిల్లల్ని ఇవ్వాలా? మరి ఏంది అదంతే, బైబిల్ ఉంది, వాళ్ళు అలాగే. బైబిల్ ఉంది కదా, ఉంది. సంపాదించు పిల్లలని పెళ్లి చేసుకోవడం కూడా సంపాదనే. పిల్లలు ఊరికే పిల్లలు ఉడతారా? ఎంత కష్టపడాలి పిల్లలు పుట్టాలంటే. మరి అందుకే కూడా 5 మందిని కంటే ఇవ్వాలనా? అది వాళ్ళు అడగాలి. భయపడుతున్నారా మీరేమన్నా? ప్రతి ఒక్కటి ఉన్నప్పుడు అన్ని ఉండాలంటున్నా నేను. దీన్ని తప్పుగా తీసుకోవచ్చు. నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను కష్టపడుతున్నా, ఈ రోజు నేను క్రిస్టియన్ దేవుని నమ్ముకోలే, నేను క్రిస్టియానిటీ దాంట్లో ఓలా, ఈ రోజు నేను ఇక్కడ దాకా ఎట్లా వచ్చినా? ఒక ఎగ్జాంపుల్ గా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను అప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు నా ఎంబడి మైకేల్ అని నా అసిస్టెంట్ ఉండేవాడు. వాళ్ళ అన్న అదే వాళ్ళు మా క్యాస్ట్ యాదవ్సే. నాకు ఒక కరిష్మా బండి ఉండే, మన సుచిత్ర లైలా కాలేజ్ ఉందా, అక్కడ నుంచి వస్తున్నా. నేను ఒక కాంటాక్ట్ అప్పుడు చేసేవాని, దాంట్లో ఒక రోడ్ ఉంది సంథింగ్ ఓపెన్ చేసేది. ఆ బండి కాయిదాల్లో నేను చిన్న ఐ థింక్ ఒక 16-17 years లో నేను కాంట్రాక్ట్ అది చేసేవాడిని నేను. అక్కడ పోలీసులు పట్టేసుకున్నారు, ఆ బండి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. ఆ బండి కొన్నప్పుడు నేను చర్చికి వెళ్తే ఇది దేవుడే ఇచ్చిండు అంటారు. అదే కదా, నాకు కష్టపెట్టిపోయింది, నేను కష్టపడ్డ పైసలు. నాకు విచిత్రం అనిపించింది, ఏంది ఇది అంత సొమ్మ కొంది సోకో కొంది టైప్ ఉంది, ఏంది ఇది ఎంత వేషం అంతా వేరే విధంగా నాకు అనిపించింది. ఐ థింక్ నేను రాంగ్ మీన్స్ నేను పెద్ద థింక్ చేయలే. ఇంకోటి ఏంటంటే, నేను ఈ విషయం మీకు చెప్పాలి, అదే చర్చిలో ఇట్లా మీద చేయబెట్టి ఏదో అంటారు కదా, ఏదో బాబా బైబిల్ ఉంటది. ఆఫ్ కోర్స్ వాళ్ళది నేను కాదన్ను, కొత్త భాషలో మాట్లాడతారని ఉంటది. ఇట్లా మీద చేయబెట్టగానే గిలిగిలి కొట్టుకొని కథం ఇట్లా పల్టేస్తారు, ఆగం నా దగ్గరకు వచ్చి చేయబెట్టిండు. నాకు అర్థం కాలే, ఇప్పుడు నేను కొట్టుకోవాలి నాకు కింద పడి అనుకున్నా. అఫ్ కోర్స్ దేవుని కృప ఉంటే కొట్టుకోవచ్చు, నాకు ఏ దేవుడు కృప అరే నేను బాగానే నమ్ముతున్నా, ఇట్లా నమ్ముతున్నా, బైబుల్ నెత్తి కిందనే పెట్టుకుంటున్నా. థింక్ చేసిన ఇదంతా ఏదో వేరే ఉందని నా అసిస్టెంట్ అడిగిన, ఎందుకు ఓవర్ డ్రామాలు ఆడతారు? లేదు అందరు దేవుడు అందరి మీద, పరిశుద్ధాత్మ అంటారు అది, మరి నా మీదకి ఎందుకు రాలే? నేను కూడా స్నానం చేసే పోయినా, మరి 2 సార్లు సబ్బు పెడుతుంటే చర్చికి వెళ్ళేటప్పుడు. మీరు స్ట్రాంగ్ గా ఉండరు అంటే మీకు చెప్తాను. ఇప్పుడు మీకు చర్చిలో ద్రాక్ష రసం అని ఇస్తారు, ద్రాక్ష రసము యేసు రక్తము తాగు అని, బ్రెడ్ ఇచ్చి ఇది యేసు శరీరం తిను అని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. అది వాళ్ళు ఇస్తారు, అలా చెప్పి ద్రాక్ష రసం అని ఇస్తారు. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, చర్చిలు ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వదు అది. వాళ్ళు కంపల్సరిగా మీరు దాని మీద ఒక బాటిల్ మీద పట్టుకొని చూస్తే అది మేడ్ ఇన్ ఏదో ఒకటి ఉంటుంది, లేదా వీళ్ళంతటి వీళ్ళు సొంతంగా తయారు చేస్తారు. ఆ ద్రాక్ష రసం అనేది ఒక డిఫరెంట్ మైండ్ సెట్ అనమాట. అది తాగిన వెంటనే ఒక మైకం రావడం, కళ్ళు తిరగడం, పడిపోవడము, ఆ బ్రెయిన్ లో ఇప్పుడు అదే తాపించి మిమ్మల్ని కొంచెం బలహీనంగా ఉన్నారనుకోండి, ముఖ్యంగా లేడీస్ అమ్మాయిలు ఇట్లా చేసి, ఏసు ఒక్కడి నిజమైన దేవుడు, ఏసు తప్ప వేరొక దేవుడు లేడు, నీ జీవితానికి ఏసుకు అంకితం చేసేస్తావా అని చెప్పేసి అది తాకిన వెంటనే ఒక రకమైనటువంటి ఆ ఉద్రిక్తలో అప్పుడు ఆ సమయంలో బ్రెయిన్ అది తీసేసుకొని ఇంకా వాళ్ళ జీవితం ఎప్పుడుగా మార్చలేము. ఇంకా వాళ్ళు భార్యాభర్తలో సొంత తల్లిదండ్రులతో గొడవ పడైనా సరే చర్చికి వెళ్తారు. అలాంటి చేసే విధంగా ఆ క్లోరోఫామ్ లాంటి ఇంత ముందు ఒక పాస్టరు విజయవాడలో క్లోరోఫామ్ చల్లాడు, అదంతా ఒక రకమైన మత్తు అనమాట. మీరు చూడండి, మీరు ఎక్కడ ఈ ఇండియాలో అసలు చర్చలు ఇచ్చే ద్రాక్ష మనం ఇండియాలో మనం ఏది బయటికి వెళ్ళి టీ తాగాలన్నా కూడా మనం మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఉండాలి కదా, కానీ ఈ ద్రాక్ష రసము ఆ టేస్ట్ అలా ఉంటుంది అనమాట.
ఒక మత్తుని కలిగించే విధంగా ఉంటుంది. మీరు అప్పుడు కళ్ళు తిరగచ్చు, పడిపోవచ్చు, స్పృహ తప్పవచ్చు, ఇలా కొట్టుకోవచ్చు. అది మన బలహీనతను బట్టి కూడా ఉంటుంది. నా మీద కూడా చల్లితే బాగుండు పాస్టర్ బాబు, మర్చిపోయినట్టున్నాను. విజయవాడలో ఉన్నాడు, చదువుతున్నాడు ఇప్పుడు కూడా క్లోరోఫామ్. కానీ ఇప్పుడు అది కేసు వేసేసరికి వాడు ఇప్పుడు ఆపేశాడు. దానికి సంబంధించిన వీడియోస్. ఇస్తే పిల్లలు పుడతారా? హస్బెండ్ తో పని లేదా అన్నా? మనము స్పృహలో ఉన్నామన్నా, మనకి ఎన్ని అర్థమవుతున్న వాళ్ళు స్పృహలో లేరు. 0.1% బ్రెయిన్ పని చేసినా అరటిపళ్ళు తింటే మన పిల్లలు పుట్టడం ఏంది, మనం ప్రార్థన చేస్తే అప్పటికప్పుడు లోపల కిడ్నీలో రాళ్ళు కరిగిపోవడం ఏంది, ఇప్పుడు దాకా వీల్ చైర్ మీద వచ్చిన లేచి పరిగెత్తడం ఏంది అని చెప్పేసి మనం కొంచెం స్పృహలో, మనం పెద్ద హై టెక్నికల్ నాలెడ్జ్ అవసరంలా స్పృహలో బయట కొట్టి ఇవన్నీ అబద్ధాలు కదని చెప్పి ఎవరికి అర్థమవుతుంది. కానీ ఆ చర్చికి వచ్చేటోళ్ళందరూ పరమ వెర్రి గొర్రెలు కాబట్టి వాళ్ళు అదంతా నమ్ముతూ మోసపోతున్నారు. అందులో ఎవరైతే మమ్మల్ని నిజాలు చెప్తే కొంతమంది అయినా మేము రక్షిస్తామేమో అని చెప్పేసి మేము ఈ పోరాటం స్టార్ట్ చేస్తాం. అది ఒక ఎక్స్ క్రిస్టియన్ గా, నాది హిందువులుగా మార్చడం కాదు, మనుషులుగా మార్చాలి. ఈ పాస్టర్లు మోసపోవద్దు అనే ఇంటెన్షన్ తప్ప వేరే ఇంటెన్షన్ లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కానుకలు, ఇప్పుడు నేను ఒక గుడికి వెళ్తా, హిందూ గుడికి వెళ్తా, నేను ఒక ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తా, నాకు నచ్చితే అక్కడ ఒక 10 రూపాయలు దానం చేస్తా, లేకుంటలేదు. ఎవరైతే ఇక్కడ వేయాలని ఇంతవరకు ఆ మోటివేషన్ కావచ్చు, ఆ కథలల్లుడు కావచ్చు లేదు హిందూ దాంట్లో. వీళ్ళ దాంట్లో ఇవన్నీ ఇప్పుడు ఈ దశమ భాగాలను ఎక్కడ పోతే దేవునికి అందిస్తారా? పైకి ఏటీఎం ఏదైనా ఉంటుందా సపరేట్? నాకు తెలిసి మన హిందుత్వంలో తిరుమల తిరుపతి స్థానం కూడా మనం ఉచిత దర్శనాలు చేసుకుని రావచ్చు. అవును, ఆఫ్ కోర్స్, మనం వాడు ఎవ్వరు అడగరు. అవును. కానీ వీళ్ళు కానుకలు ఇవ్వడం ఆపేస్తే, దశమ భాగాలు ఇవ్వడం ఆపేస్తే, ఫస్ట్ హిందువులుగా మారేది పాస్టర్లే. వాళ్ళు ఉండరు, ఆ మతంలో ఉండరు. దానికి ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే బయటకు వచ్చిన వాళ్ళు అంటున్నారు. బయటకు వచ్చిన వాళ్ళలో వరంగల్లో 2, ఆత్మకూరులో 1, నాకు తెలిసిన పర్సనల్ గా ఇప్పుడు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు పాస్టర్ గా. ఇప్పుడు మీరు అనేదాన్ని బట్టి మన కృషిపాలు డబ్బుల కోసం మళ్ళీ హిందూ అయి మళ్ళీ క్రిస్టియన్ అయ్యిందా? కృషిపాలు డబ్బుల కోసం ఏమో అవ్వలేదు. అతను యేసు కనిపించాడని చెప్పి అలా చెప్పడం వల్ల అది ఫ్రాడ్ అని చెప్పి జనాలకు అర్థమయ్యే రీతిలో ఏదో వీడియో చేశానని అన్నాడు. నాకు తర్వాత చెప్పాడు, నాకు అంతగా తెలియదు ఆయన ఏ ఇంటెన్సిటీ చేసిండు. లేదు, ఈ విషయం మీద మీరు క్లారిటీ ఇవ్వాలి. మీకు తెలుసు అని, మీకు తెలుసు అని కూడా నాకు తెలుసు. ఈ విషయం మీద మీరు భయపడే అబద్ధాలు ఆడుతున్నారంటే మాత్రం నేనైతే ఒప్పుకోను. 1% కూడా భయపడనన్నా. మీరు ఏ ప్రశ్న అడాలనుకున్నా కూడా అడగండి, నేను ఖచ్చితంగా. నేను ఏమంటున్నా, ఒకటే ఎగ్జాంపుల్, ఇది అంతొద్దు. కృషిపాలను నేను ఇంటర్వ్యూ చేసిన, అవును, నీకు కూడా నాకు తెలిసి చూసాను, పరిచయం ఉన్న వ్యక్తి అనుకుంటా, మేబీ పరిచయం ఉన్నాడు కదా. అవును. కృషిపాలు క్రిస్టియానిటీలో మీరు చెప్పినట్టుగానే లంగలు దొంగలు అది ఇది అని చెప్పిండు ఒకనొక టైంలో. కట్ చేస్తే 1 వీక్ లో మళ్ళీ అందులోకి వెళ్ళి నాకు దేవుడు దర్శించిండు, నువ్వు తప్పు చేసినావు అన్నాడు అని మళ్ళీ కృషిపాల్ అన్నాడు. కృషిపాల్ తప్ప, లేదంటే కృషిపాల్ నాటకాలు ఆడుతున్నాడా, లేదంటే కృషిపాల్ని కొంతమంది పాస్టర్లు ఆల్రెడీ పిలిపించుకొని షెబాషు అని శాల్వాలు కప్పి ఇంకేదో డ్రామాలు ఆడండి. ఒక డ్రామా బాయ్ అంటాడు పొట్టోడు, అనకూడదు. స్క్రీన్ మీద మొత్తం ఇక ప్రపంచం అంతా ఈయనకే తెలుసు అని ఓ క్యాండిడేట్ మాట్లాడుతా ఉంటూ యాంకర్లలో వీడు యాంకరా మతన్ మాది అని నన్ను అన్నాడు. అఫ్ కోర్స్ నేను దాని పెద్ద సీరియస్ తీసుకోలేదు. నేను కౌంటర్ ఇస్తే తట్టుకోలేడు, మళ్ళీ ఊరేసుకొని చావాలి మనోడు. నేను అటాక్ చేస్తే గానీ నాకు నచ్చదు అది. ఓకే, మనోడు మాట్లాడిన దాంట్లో మనోడికి అట్లా అర్థమైంది. మనోడు ఏదో విషయంలో దొరకడా, తప్పు చేయడా, నేను తప్పు చేసినా దొరుకుతుండొచ్చు. అఫ్ కోర్స్ నేను తప్పు చేసినా నేను దానికి అంగీకరిస్తా అన్నప్పుడు నేను సైలెంట్ గా ఉన్నా. ఎందుకు సైలెంట్ గా నాకు తప్పు ఉందని కాదు, ఏదో ఒరుతున్నాడు మనోడు, ఏదో వ్యూవర్షిప్ కోసం పొద్దున్న లేస్తే ఆ యూట్యూబ్ ఛానల్. మేమంటే మా పని అది, ఒక యాంకర్ గా మా పని అది. నేను ఇక్కడ కృషిపాలు ఎందుకు పోయాడు మీరు చాలా జెన్యున్ గా చెప్పాలి. దీనికి జెన్యున్ గా చెప్తున్నాను, పాస్టర్లందరినీ వేరే పుష్పాలను చేయడానికి వెళ్ళాడు. సింపుల్ గా. ఎందుకంటారంటే వాళ్ళకు ఆ రూట్ లోనే పోవాలన్నా నా కాడికి వచ్చి ఇంటర్వ్యూ చేశాడు. వాళ్ళకు ఆ రూట్ లోనే పోవాలి, అట్లా పోతేనే వీళ్ళకు కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళందరినీ వెర్రి పుష్పాలను చేయాలని వెళ్ళాడు. అందులో వీకేఆర్ అందరికన్నా పెద్ద వెర్రి పుష్పం అయ్యాడు. కృషిపాల్ అయ్యిందా? కృషిపాల్ కాదు, పాస్టర్లు అయ్యారు. అవును, మొత్తం అయ్యారు. మాకు ఆ వీడియో చేసిన తర్వాత కూడా మాతో కాంటాక్ట్ లో ఉన్నాడు. నాకు కొన్ని రోజులు వీళ్ళ నాటకాలు పట్టిస్తా, నాకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళందరినీ వెర్రి పుష్పాలను చేశాడు, వచ్చాడు. ఇప్పుడు మరి కృష్ణాలో ఉన్నాడుగా? మళ్ళీ లేదు, కృష్ణ వెళ్ళలేదుగా, మళ్ళీ వచ్చేసిందా? ఈ రోజు పొద్దున కూడా మాట్లాడా. అతను అట్లా డిస్కషన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అతను కంప్లీట్ గా దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. కాదు కదా, ఇది నెక్స్ట్ లెవెల్ జోక్. ఇది ప్రిన్సిపల్ ఇప్పుడు క్రిస్టియానిటీ లేడు, బయటకు వచ్చాడు. ఆ రోజు బయటకు వచ్చాడు, నాతో ఇంటర్వ్యూ తర్వాతనే బయటకు వచ్చాడు. కాదు, ఇక్కడ చూడు ఎగ్జాంపుల్ ఇదే కదా, నాకు దేవుడు కనిపించింది అనేది అబద్ధం. అది పాస్టర్ నమ్మారు కదా, ఇలా నమ్ముతున్నారా జనాలు అని జనాలకు అవగాహన కోసము
పాస్టర్లను వెర్రి పుష్పాలను చేయడానికి అలా చేశాడు. నాకు ఇప్పుడు తెలియదు, సీరియస్ గా తెలియదు. నేను ఇంటర్వ్యూ చేశాను అతనితో. అవునా? ఈ మధ్య రీసెంట్ చేశా. మా ఆఫీస్ కి వచ్చాడు. మా టీమ్ లో కూడా ఇంత ముందు 2-3 సార్లు వర్క్ చేశాడు. ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఈ పాస్టర్లు ఇదంతా జనాలకి ఇక మనం చెప్తే కూడా వినరు వాళ్ళు. ఈ యేసు దేవుని దగ్గరికి పోతే నేను ఏమన్నా బిలీవ్ చేసి ఒక మనిషిని నమ్మిన, ఎగ్జాంపుల్ గా నాకు నీ మీద ట్రస్ట్ ఉంది, నేను నిన్ను నమ్ముకోనే ఉన్నా, నువ్వు సెట్ అయినప్పుడు నన్ను సెట్ చేయవా? ఖచ్చితంగా. మరి నువ్వు నాకు దేవుని కాదా? అవును, అట్లా అవ్వచ్చు మేబీ. అవును, ఆయననే నమ్ముకుని ఉన్న వాళ్ళకి. కానీ నేను ఓన్లీ ప్రపంచంలో దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే, మిగతా అంతా బొమ్మలు, చెట్లు, రౌతులు అంటే మాత్రం నేను నమ్మను. వాళ్ళ అలా అంటేనే వాళ్ళ బైబిల్ ముఖ్య ఉద్దేశము. ఓకే, ఇప్పుడు ఈ రోడ్ల మీద మత మార్పిడి కోసం కొంతమంది వెళ్తా ఉంటారు. ఈ విలేజ్ లలో గానీ ఇక్కడ గానీ సానుపిల్లి చల్లుతారు, వాళ్ళకి గుడ్లు కొట్టినా లేదంటే ఇంకోటి చేసినా ఫోన్ ఓపెన్ చేస్తే బ్లూ ఫ్రేమ్ చేస్తారు పాస్టర్. అవును, ఆ వీడియో పెట్టింది నేనే. అవునా? నేనే పెట్టినది. ఇక్కడ నేను ఒకటి, మన గుడిలో ఇప్పుడు హిందూ దేవాలయాలలో కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, గుడిలో ఉన్నప్పుడు మనం ఒక పూజారిలా పోల్స్తాం. ఈ పాస్టర్లు పూజారులా అసలు ఏంటి వీళ్ళు? నేను ఒక మాట సింపుల్ గా చెప్తున్నాను. నా పాస్టర్ అంటే ఏంటి అనేది, ఒక మనిషికున్న మానవ లక్షణాలు కోల్పోయి ఒక రాక్షసుడిగా మారే ప్రక్రియనే పాస్టర్ అంటే. వాడు ఎవడైనా గానీ దీంట్లో దేవుని చూపిస్తాను, అమ్మాయిల కడుపులు చేయొచ్చు, రోగాలు తగ్గిస్తా అని చెప్పేసి విశ్వాసుల ప్రాణాలు తీయచ్చు. అన్నా నేను ఒకటి ఇక్కడ నేను ఏమంటే, వీళ్ళు చర్చిలల్లో చేసే ఏదైతే డ్రామా, ఈ కొబ్బరి రుద్దుడు, ఈ అరటి పండ్లు ఇచ్చుడు, ఇదంతా నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక సినిమా షూటింగ్ టైప్ యాక్టింగ్ ఇట్లా చేయాలి, నువ్వు యాక్టింగ్ కి డబ్బులు ఇస్తా. మీకు వీడియో నేను ప్లే చేస్తాను. ఒక అతను సాక్ష్యం చెప్పాడు, మా అక్కకు కళ్ళు లేవు, వచ్చి ప్రార్థన చేయగానే కళ్ళు వచ్చినాయని చెప్పేసి అన్నాడు. తర్వాత ఆ పిల్లని పట్టుకొని వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే, లేదండి మా అక్కకు ఫస్ట్ నుంచే కళ్ళు ఉన్నాయి, పాస్టర్ చెప్పమని చెప్తే మేము అలా చెప్పాము, ఇదంతా డ్రామా. వీడియో ఉంది, అది వీడియో ఉంది. సూపర్ వీడియో తెచ్చిన మీరైతే. అది హిందీలో ఉంటది. అది హిందీలో ఉంది. మీకు షేర్ చేయమంటే చేస్తాను. నాకు ఒకసారి షేర్ చేయండి చూద్దాం. తప్పకుండా జనాలకు అర్థం కావాలి కదా. నేను ఏమంటున్నా, వాళ్ళనేదో బ్యాడ్ గా చూపించాలనేది నా ఇంటెన్షన్ కాదు. బ్యాడ్ గా చూపెట్టడం కాదు. వాడు ఎవడో రమ్మని చెప్పండి పాస్టర్ కి. నేను మామూలుగా మేము ఆల్రెడీ ఇదిగో ఇది ఈ పిల్లోడు చెప్పాడు డ్రామా. ఇప్పుడు వీడియో నిజం చెప్తున్నాడు. दिया गया था मेरी बहन पहले से बोल सकती थी। मेरे को ये सब बोलने के लिए 2 किलो चावल, 3 किलो चीनी और 5 किलो आटा दिया था, ये सब बोलने के लिए, क्योंकि उन्हें फेमस होना था। ఈ దొంగ పాస్టర్ ఏం చేశారంటే, మీ అక్కకి మాటలు రావని చెప్పు ఒకసారి ప్లే. ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయి. మనోడు చెప్పింది అర్థమవుతుంది తెలుగులోకి. ఫేమస్ పాస్టర్ అన్నమాట. అదే దాంట్లో వస్తుంది. థౌజండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ని కన్వర్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అయితే రీసెంట్ గా ఒక వీడియో బస్ట్ అయింది. ఇంత న్యాచురల్ గా ఎట్లా ఇది పిల్లల్ని నేర్పించి ఎట్లా ఇల్లు అంటే వాళ్ళకి మానవత్వం ఉండదు. ఇప్పుడు భవ్యశ్రీ అనే పాప 8 సంవత్సరాల పాప బ్రెయిన్ ట్యూమర్ వస్తే ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని చెప్పి 40 రోజులు నెల్లూరులో చర్చిలో పడగబెట్టి చర్చిలో చచ్చిపోయింది పాప. మేము దాని మీద అమ్మా నేను భవ్యశ్రీ అని చెప్పి షార్ట్ ఫిల్మ్ తీసాము. అలాంటి పాప మళ్ళీ జ్ఞానాపురం అని చెప్పేసి విజయనగరం జిల్లాలో దయ్యం పట్టింది, నేను దయ్యం వల్ల కొడతా అని చెప్పేసి నోట్లో గుడ్డ కుక్కితే ఆ పాప చర్చిలో చచ్చిపోయింది. ఆ పాప చచ్చిపోయిన తర్వాత పాప మీద ఉన్న ప్రేమతో వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనమ్మ ఇద్దరు చచ్చిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళు ఇలా పోతున్నారన్న మానవత్వం ఉండదు. 100 రెట్లు టెర్రరిస్టులు బెస్ట్ వీళ్ళకంటే పాస్టర్ల కంటే పాకిస్తాన్ టెర్రరిస్టులకు దండ పెడతా. వాళ్ళు 100 రెట్లు బెస్ట్. వాళ్ళు ఒక బుల్లెట్ తో చంపచ్చు, ఒక బాంబ్ తో చంపచ్చు. వీళ్ళు వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలను వదిలేసి హిందూ అబ్బాయిలు చంపాడు. కొంచెం చాలా వరకు బెటర్ ఈ పాస్టర్లు పోలిస్తే. వీళ్ళు పసిపిల్లలను 8 సంవత్సరాల పాపను చంపాడు. మేము విజయనగరంలో మీటింగ్ చేసాం. వాళ్ళ అమ్మ మాట్లాడింది, వాళ్ళ నాన్న చెప్పాడు చర్చిలో రావడం వల్ల నా కూతురు చెప్పాడు. దొంగ పాస్టర్ ఏం చేశారంటే, మీ అక్కకి మాటలు రావని చెప్పు, జీసస్ క్రైస్ట్ నమ్మిన తర్వాత మాటలు వస్తాయని చెప్పు, ఇది అది అని చెప్పేసి అలా చెప్పాడు అనమాట. అయితే అదంతా ఫేక్ అని చెప్పేసి పిల్లాడు తర్వాత చెప్తున్నాడు. ఇది నిజం అనుకోని ఎంత మంది కన్వర్ట్ అయిపోయి ఉంటారు, ఎంత మంది. ఈ జఫ్ఫా గాడు చేసిన పనికి ఎంత నాశనం అయిపోయింది. ఇప్పుడు పోనీ కన్వర్ట్ అయిన అది పరిస్థితి. మీకు చాలా ఉన్నాయి, మీకు ఇట్లా మీకు పెడతాను. ఒకసారి తిరిగినప్పుడు చూసి ఒకసారి మీరు కానీ ఈ మతం ఏంది మీరు పట్టుకుంటే నాకు ఆశ. నాకు ఎప్పటి నుంచి స్టార్టింగ్ లోనే మీరు నాగభవితను పట్టుకున్నప్పుడు
ఇట్లాంటి వారు ఒక్కసారి మా పాస్టర్లను పట్టుకుంటే ఎట్లుంటుందని చెప్పి అనుకున్నాను. అదృష్టం బాగుండి మీరు విజయ్ కుమార్ మీద ఆజాబా మీద పెట్టినప్పుడు చాలా బాబా అనుకున్నాను. ఆ దేవుడి వల్ల మీతో కూర్చున్న అవకాశం ఇది చెప్తున్నాను. నేను ఒక మాట చెప్తాను వీడియో పరంగా. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నాగబాబిత వీడియోస్ నేను చూస్తున్నప్పుడు మొత్తం ఫ్రాడ్ ఫేక్ కరెక్ట్గా దొరకాలి ఎట్లా అని చెప్పి ఆలోచించినప్పుడు మీ వీడియోలు చూసి నేను చాలా సాటిస్ఫైడ్ అయ్యా, చాలా ఎంజాయ్ చేశా. నేను ఎప్పుడు కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్కి ఈ యాంకర్ మీద ప్రత్యేకంగా కామెంట్లు కూడా పెట్టా. సూపర్ అన్న, నేను ఇన్ని రోజుల నుంచే వెతుకుతున్నా దొరికని చెప్పి పెట్టా. అలాంటిది మీ ముందు ఇంపార్టెంట్ పనులు కూడా పక్కన పెట్టి మీ ముందు సో మచ్ అన్న. ఒకటి ఇక్కడ వీళ్ళు ఇంత చేస్తున్నారు కదా, కొన్ని దేశాలలో ఈ మత మార్పిడిని బ్యాన్ చేశారు. ఇక్కడ ఎందుకు జరగలేకపోతుంది? వీళ్ళు అంటే ఈ మాట్లాడే విధానాలు కావచ్చు, ఇదంతా ఒక ట్రైనింగ్ ఉంటదా ఈ పాస్టర్లకి? అంటే జనాల పల్స్ ఇలా ఉంటది, వీళ్ళ వీక్ పాయింట్ మీద కొట్టాలి. ఇప్పుడు ఆ పిల్లోడు ఏమంటున్నాడు, చావల్ అండ్ బియ్యము మాకు చపాతీకి దానికి దీనికి ఇచ్చారని చెప్తున్నాడు. దానికోసం చెప్పాను కొన్ని డబ్బులు ఇస్తాన్నారు. అంటే వీళ్ళు ఎక్కడ గరీబులు ఉన్నారు, వీళ్ళు పూటకు గడవని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని పట్టుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చినావు మా ఎర్రచున్ని, ఏ నుంచి ఎర్రచున్ని, ఏ నుంచి అర్థమవుతుంది, ఎట్లా అర్థమవుతుంది? హౌ ఇస్ పాసిబుల్? ఇప్పుడు ఎట్లా అంటన్నా, ఇప్పుడు మీరు ఉన్నారు, నేనే మిమ్మల్ని రండి చర్చికి రండి మా వెళ్దాం పా అని చెప్పేసి అంట. నేను మీతో వెళ్తూ అక్కడ ఉన్న స్టాఫ్ కి నేను మెసేజ్ చేస్తా, సంతోష్ వైట్ కలర్ షర్ట్ అంట. నేను మీతో మామూలుగా మాట్లాడతాను, ఏంటన్నా ఏమైందంటే ఏం లేదు, కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం జాబ్ సర్చింగ్ లో ఉన్నాను, మంచి జాబ్ ఏం దొరకట్లేదు అని చెప్పేసి మాతో అన్నాం అనుకో, అవునా ఒకసారి వెళ్దాం పదని చెప్తా. నేను వాళ్ళకి ఒక మెసేజ్ చేస్తా, సంతోష్ జాబ్ కోసం సర్చింగ్ చేస్తున్నాడు అని చెప్పి నేను మెసేజ్ చేస్తా. అప్పుడు వాడు ఇటు ఉండి నాకు దేవుడు చూపిస్తున్నాడు వైట్ కలర్ షర్ట్, సంతోష్ జాబ్ కోసం వెతుకుతున్నావు కదా, షాక్ అయిపోతావు. ఇప్పుడు పాస్టర్లు మొత్తము 5 రకాల స్టెప్స్ ఉంటాయి. వీళ్ళు మతం మార్చడానికి ఫస్ట్ హిందువుల దగ్గర, దళితుల దగ్గరికి వెళ్ళి, ఒకప్పుడు మనల్ని బ్రాహ్మణులు గుడికి రానిచ్చారా, మనల్ని కాళ్ళ నుంచి పుట్టామంట, వాళ్ళు పాదాల నుంచి, వాళ్ళు కడుపు నుంచి పుట్టారంట, మన పాదాల నుంచి పుట్టామంట అని చెప్పి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు మతం మారుస్తారు. సముద్రం దగ్గరికి వెళ్ళి జాలర్లు పట్టే వాళ్ళు మనకు యేసు ప్రభుకు శిష్యులుగా ఉన్నారు, జాలర్లు పట్టే వాళ్ళందరూ కూడా మీరు యేసుకు మారాలని చెప్పేసి సముద్రం దగ్గర చర్చలు కట్టి అక్కడ ఉన్న చేపలు పట్టే వాళ్ళని మతం మారుస్తారు. కుమ్మరి పని చేసే వాళ్ళు మన బైబుల్లో యేసు కుమ్మరి పని చేశారు, కుమ్మరి పని చేసే వాళ్ళందరూ కూడా మన యేసుకు బానిస అని చెప్పి ఇట్లా మతం మారుస్తారు. ఇంకొంతమంది హాస్పిటల్ దగ్గర వీళ్ళు ఎక్కువ, మీరు ఏ పల్లెటూరికి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఉంటారు, వాళ్ళు హాస్పిటల్ దగ్గర ఎవరైనా ఉండరు అనుకోండి, అక్కడికి వెళ్ళేసి వాళ్ళు ఏంది రోగం ఏంది కనుక్కొని మా మీకు యేసు స్వస్థత చేస్తారు, ఆగండి అని చెప్పి అది యాదృచ్ఛికంగా జరిగేటని వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. నువ్వు రాకపోతే యేసు దేవుడి ఉగ్రత వస్తుంది, దేవుడు విడిచిపెట్టాడు, దేవుడి నువ్వు నరకంలో పడేస్తారు. ఇటువంటి భయాలకు వాళ్ళు నిజంగా ఈ దేశంలో నమ్మకాలు ఎక్కువ, దేవుడు భక్తి కన్నా దేవుడు అంటే భయం ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇవన్నీ కూడా ప్రలోభాలు ముఖ్యంగా హిందువులే, వాళ్ళు ముస్లిమ్స్ పడరు ట్రాప్ లో. ఎక్కువ 99% ముస్లిమ్స్ పడ్డ వాళ్ళు రేర్ గా ఉంటారేమో, కానీ 99.99% హిందువులే టార్గెట్. అలా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మతాలు మార్చుకుంటూ దయ్యాలు పట్టాయని, ఇప్పుడు వాళ్ళ మాట వినకపోతే దయ్యాలు పట్టాయి, ఇట్లా చేస్తారు. కానీ విదేశాలలో మొత్తం క్రిస్టియానిటీ బయట, వాళ్ళంతా పేరుకు క్రిస్టియన్సే, సర్టిఫికేట్ లో క్రిస్టియన్ ఉంటుంది, కానీ వాళ్ళంతా నాస్తికులు. వాళ్ళు చర్చిలాకే ఇవన్నీ కూడా నమ్మరు. వాళ్ళు అక్కడ హిందూ దేవుళ్ళను పూజించిన సందర్భాలు కూడా విదేశాలలో చాలా చోట్ల ఉన్నాయి. స్టార్ వరల్డ్ లో ఉన్న స్మిత్ భగవద్గీత నాకు నచ్చిందని చెప్పి, అసలు యేసుక్రీస్తు పుట్టి పెరిగిన దేశంలోనే యేసు అంటే ఎవరు తెలియదు. యేసుక్రీస్తు పుట్టి పెరిగిన ఇజ్రాయేల్ దేశంలో ఈ రోజు యేసు దేవుడు అంటేనే స్పాట్ లో 2 సంవత్సరాలు జైలు శిక్ష. అక్కడ వాళ్ళు శివునికి పూజలు చేస్తున్నారు, ఓం నమ శివాయ. ఇక్కడ యేసుక్రీస్తు పుట్టి పెరిగిన దేశం ఇజ్రాయెల్లో. ఓం నమ శివాయ మీరు కొడితే వస్తాయి. ఇజ్రాయెల్ యూత్ హూ ఇస్ జీసస్ అని చెప్పేసి నెట్లో కొట్టండి. ఇజ్రాయెల్ కుర్రాళ్ళందరికీ జీసస్ అంటే ఎవరు మాకు తెలియదే, యేసుక్రీస్తు ఎవరు, ఈ దేశంలో పుట్టాడు, ఇక్కడ పుట్టాడు అంటారు. వాళ్ళు కూడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బౌద్ధ ధర్మం యొక్క విలువలు మనకు తెలియదు కదా, చైనా వాళ్ళకి తెలిసింది. సో అట్లాగా ఆ యేసు క్రీస్తు అక్కడ ఎవరు తెలియదు, కానీ ఆయన పేరు మీద ఒక మతాన్ని సృష్టించడము. మీకు ఇంకొక విచిత్రం ఏంటంటే, మీకు ఇంకా తెలియదు, విచిత్రం ఏంటంటే ఏ ఇద్దరి పాస్టర్లకి బైబిల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు, ఏ 2 చర్చిలకు బైబిల్ మీద ఒకే విధంగా ఉండదు. మొత్తం ఒక క్రైస్తవ మతం మీద ప్రపంచవ్యాప్తంగా 30,000 డినామినేషన్లు పైనే ఉన్నాయి. క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఆర్థోడాక్స్, లూథరన్స్, ఫిలిపిన్స్, బాప్టిస్ట్, ప్రొటెస్టెంట్లు, పెంతెకోస్తు అని చెప్పేసి 2 వర్గాలకి, ఇద్దరి పాస్టర్లకి బైబిల్ మీద ఒక అభిప్రాయం ఉండదు. ఒకరేమో పాస్టర్ ఏమో బైబిల్ ప్రకారంగా ఈ వాక్యం ప్రకారం ప్రసాదం తినొచ్చు అని చెప్పేసి ప్రసాదం తిని చూపిస్తాడు.
లేదు ఈ వాక్యం ప్రకారం ప్రసాదం తినకూడదు అని చెప్పేసి ఇంకొక పాస్టర్ తినకుండా ఉంటాడు. ఒకడేమో యేసు ప్రభుని విగ్రహాలు చూసి పూజించవచ్చు అని చెప్పేసి రోమన్ క్యాథలిక్ వాళ్ళు విగ్రహాలు పెట్టి పూజిస్తుంటారు. అసలు దేవుడి విగ్రహాలు పూజించకూడదు అని చెప్పేసి బైబిల్ ఇంకొక వచనం చూపించి అది తప్పని చెప్పేసి ఇంకోటి అంటాడు. అందరికి ఒకటే బైబిల్. విచిత్రం ఏంటంటే వాళ్ళలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే ఇద్దరిది తప్పే ఇద్దరిది రైటే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే బైబిల్ యేసు మీరు మంచినీళ్ళు తాగని సంతోషకారు అంట, వద్దంటే మీరు మంచినీళ్ళు తాగొద్దని చెప్పి చెప్తాను, రెండు చెప్తాను కదా, ఏం చేస్తారు? అలాగే ఉంటుంది బైబిల్ కూడా. అవును, కొంతమంది చర్చి కూడా అంటే అన్ని పెట్టుకొని బొట్టు పెట్టుకొని కొంతమంది చర్చికి వెళ్తారు. అదేదో చర్చి, అవును అవును, అది బొల్లారంలో ఎక్కడ చూసాను నేను, మచ్చ బొల్లారం దగ్గర చెప్తున్నా కదా. కొంతమంది ఏమో మొత్తానికి ఏం ఉండదు అసలు. అంటే వాళ్ళు మీరు ఎవరైతే బొట్టు పెట్టుకుని వెళ్తున్నారో అన్న చూసారో వాళ్ళు కొత్తగా వెళ్తున్న వాళ్ళు, 1 నెల లేదా 2 నెలల నుంచి వెళ్తున్న వాళ్ళు మాత్రమే. మినిమం 6 నెలలు 8 నెలలు అయితే వాళ్ళకి ఏమి ఉండవు. అది స్టార్టింగ్ స్టెప్ అన్నమాట. కాదు కదా, నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే ఇక్కడ దేవుడు బొట్టు ఎందుకు పెట్టుకోవద్దు అంటాడు? అంటే అలంకరణ అనేది ఎందుకు ఉంచాడు ఒక ఆడపిల్లకి? అసలు యేసు వాళ్ళ బైబిల్ చెప్పాడు కదా, వాళ్ళ బైబిల్లో అన్యుల వలె పోలి ఉండరాదు, విగ్రహాలు కల్పించిన పలహారాలు మనం తీసుకోకూడదు అని చెప్పి బైబిల్ ఉంటుంది రిఫరెన్స్. అన్యులు అంటే అన్ని ఉన్నాయి కదా బైబిల్లో, అన్యులు అంటారు. అన్యుల్లాగా ఉంది కదా. అవును, నేనేమంటా చెప్పింది కరెక్టే. మరి అందరిలాగా పిల్లల్ని ఎందుకు అంటారు వీళ్ళు? కనొద్దు కదా, మరి డిఫరెంట్ ఉండాలి కదా. అఫ్ కోర్స్ నేనేమంటున్నా, బైబులే కరెక్ట్ అనుకుందాం ఎగ్జాంపుల్. మరి ఇవన్నీ సపరేట్ ఉండాలి కదా. ఏవన్నీ పెళ్లి అవన్నీ అంటారా? అవన్నీ చేస్తారన్న మీకు ఇంకా ఈ మతం ఏందో అసలు మీకు ఏం తెలియట్లేదు. ఒక్కసారి మీరు తెలుసుకుంటే అన్ని తెలుసు, అన్ని నీకు తెలుసుండి నాకు తెలుసుంటే ఇద్దరు, నువ్వు గెస్ట్ ఎట్లయితే నేను యాంకర్ ఎట్లయితా, నాకు ఏం తెలియనంటే నేను ఉండాలి, నాకు అన్ని తెలుసున్నా. అవునవును. ఇప్పుడు ఒకటి ఇప్పుడు నా దగ్గరికి ఒక పాస్టర్ వచ్చిండు ఒకనొక టైంలో, వచ్చి నన్ను పొగడాలి లేపాలంటే నేను ఎందుకు పొగుడుతా? నువ్వు ఏ షేపు లంగ పనులు నాకు తెలిసినప్పుడు నేను ఎందుకు పొగుడుతా? కరెక్టే. ఇప్పుడు నేను నీతో పాటు దొంగనే అనుకో, మీ కిందకే చేయబెడితే నువ్వు ఒకటి అందిస్తావు, నేను ఒకటి అందుకున్నాను అనుకో, ఏ అజయ్ పాస్టర్ తోపు, అజయ్ పాస్టర్ మాపు, అజయ్ పాస్టర్ సీఎం అంట నేను డైరెక్ట్ గా. నాకు డబ్బు మీదనే ఆశ లేదు, మాట్లాడేది జెన్యున్ గా మాట్లాడాలి. ఎవడన్నా ఏమన్నా తిట్టుకున్నా ఇంటెన్షన్ నేను ఉన్నప్పుడు నువ్వు నన్ను ఎట్లా కొంటావు? నేను నిన్ను ఎందుకు పొగుడుతా? నేను అదన్నందుకే నా ఇంటర్వ్యూ డైరెక్ట్ గా నా క్యాబిన్ లోకి లేచి వెళ్ళిపోయినాడు. నేను ఆయన చరిత్ర చెప్తాను, ఆయన చరిత్ర అభిరాజ్ చరిత్ర ఉంది చెప్తాను. ఇది కంప్లీట్ చేసి ఇంకో వీడియో స్టార్ట్ చేద్దామంటే చేద్దాం. ఇదే అంటే నేను పార్ట్ 1 పార్ట్ 2 చేసుకుంటా. నాకు ఇక్కడ మేజర్ క్లారిటీ ఒకటి ఇవ్వండి. ఓకే, ఇదంతా జనాలకు తెలిసిందే, నాకు తెలిసి 90%. ఇక్కడ మేజర్ గా జనాలని మోటివేషన్ చేయడానికి గల ఇంటెన్షన్ చెప్పు. ఎందుకంటే ఈ బైబుల్ పట్టుకొని తిరిగే వాళ్ళకి జీతాలు ఉంటాయా? వీళ్ళు ఫ్రీగా దేవుని కోసం సేవ చేస్తున్నాను మాట్లాడేటోళ్ళు నేను అబ్జర్వేషన్ చేస్తే ఒకానొక సందర్భంలో బగ్గ తాగి తిని తిరిగేటోళ్ళు వీళ్ళు, పని లేక పని పాట లేక. నాకు తెలిసి స్టిల్ లో ఇప్పుడు ఈ రోడ్ల మీదకి వచ్చి నీతులు చెప్పి రాత్రిపూట తిని తాగుతున్నా అనే డౌట్ కూడా ఉంది నాకు. ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల, ఆయన తాగి ఆయన చెప్పాడు కదా, నేను ఒకప్పుడు డ్రగ్గిస్ట్ ని, తాగుబోతులు బాగా తాగేవని, ఇప్పుడు యేసు నమ్ముక తాగడం మానేశానని చెప్పి ఆయన సీసీ కెమెరాలు దొరికాడు కదా. వాళ్ళు చెప్పడం అలా చెప్తారు, వీళ్ళకి అన్ని అలవాట్లు ఉంటాయి. అది మనిషి బలి, అది ఎవరికైనా సర్వసాధారణమే. నేను కూడా ఎప్పుడన్నా ఒకసారి డ్రింక్ చేస్తా, తప్పు అన్నాను నేను అనట్లేదు, కానీ ఇది నమ్ముకున్నాను నేను తాగుడు మానేసా అని చెప్పి జనాలకు అబద్ధాలు చెప్పడం మోసం. అంటే జనాల వీక్ పాయింట్ మేజర్ ఏముంటది? ఆడవాళ్ళకి ఏముంటది, నా హస్బెండ్ తాగుడు మానేస్తే బాగుండు అనే ఇంటెన్షన్ ఉంటది కాబట్టి వలేసేది వీళ్ళెవరికి? ఆడవాళ్ళకి. ఎగ్జాక్ట్లీ జరుగుతున్నాయి. అంటే మాక్సిమం వీళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నా విలేజ్ ఉంది, నా విలేజ్ లో నా విలేజ్ వాళ్ళ ఫ్యామిలీ స్టోరీలు 90% తెలుసు. అవును, 10% పక్కన పెడితే 90% ఎల్లక్క పుల్లక్క పనికన్నో గినికన్నో వాళ్ళు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అరే గల డాడీ బాగా తాగుతున్నట్ట, గల హస్బెండ్ కొడుతున్నట్ట తాగి. అప్పుడు ఆ వీక్ పాయింట్ వీళ్ళు వెళ్ళి క్యాచ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయా? 100% అన్ని రకాల వీక్ పాయింట్ వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు. ఇప్పుడు హాస్పిటల్ దగ్గర కనిపెట్టి అక్కడ క్యాచ్ చేస్తారు. తాగుబోతుండే కదా, తాగుబోతున్న భర్తను మారుస్తానమ్మా మా చర్చికి రామని చెప్పి ఇలా క్యాచ్ చేసుకుంటారు. రోగాలతో ఉన్న వాళ్ళని కూడా క్యాచ్ చేసుకుంటారు. ఇలా రండి మీకు తగ్గిపోతుంది మేము భరోసా చేస్తామని చెప్పి ఇట్లా క్యాచ్ చేసుకుంటారు. తక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్యాస్ట్ వాళ్ళు అట్లా చేస్తారు, మన దేవుడు చూసుకుంటారు రండి అని చెప్పి ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారు. ఇలా ఏ విధంగా అంటే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మా టీమ్ లో కూడా బ్రాహ్మణ క్యాస్ట్ చెందిన వాళ్ళు మీకు కలిసి ఇంత మెంటల్ గా ఎందుకు ఫిక్స్ అయ్యారు? ఒకనొక టైంలో ఉన్న వాళ్ళు ఎందుకంటే మీకేం చెడు జరిగింది ఇంత నెగిటివ్ ఎందుకు మాట్లాడుతారు క్రిస్టియానిటీ గురించి? యాక్చువల్ గా నేను ఇది నా వరకు వచ్చింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి పెళ్లి సంబంధం వచ్చింది ఎంగేజ్, అప్పుడు కరోనా సమయంలో.
2019 నాకు ఎప్పటి నుంచో ఈ పాస్టర్లు చేసే అకృతాలు నాకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచే డౌట్ వచ్చి నేను వీటి గురించి క్వశ్చన్ చేయడము వాళ్ళకి చెప్పడం వాళ్ళకి పాస్టర్కి నా మీద కొంచెం వ్యతిరేకత భావన వచ్చింది. తర్వాత నాకు బీటెక్ అయిపోయిన తర్వాత నేను కొంతమంది చెప్తుండేవాడిని ఆ పాస్టర్ మంచోడు కాదు అని చెప్పేది కూడా బైబిల్ కొంచెం విధంగా చెప్తున్నాడు, మీరు ఆలోచించండి అది అలాగా నా మాటలు విని కొంతమంది ప్రలోభాలు పడి చర్చి మానేయడము, అసలు ఈ చర్చి కాకుండా ఇంకో చర్చి చూసుకోవడము, ఇలాంటివి కొన్ని జరిగినాయి. నా వ్యాపారం ఎక్కడ పడిపోతుంది అని చెప్పేసి వాడికి బాగా మండుకొని పెట్టుకుని ఉన్నాడు. నాకు పెళ్లి సంబంధం వస్తే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రవీణ్ చర్చికి రాడు, ఇట్లాంటి వాళ్ళు మీరు మీ అబ్బాయి నుంచి పెళ్లి చేస్తారని చెప్పి అటు ఆ పెళ్లి సంబంధం చెడగొట్టిండు. వాస్తవం చెప్పాలంటే నేను ఆ పెళ్లి సంబంధం చెడగొట్టి అప్పుడు మా క్రిస్టియానిటీ ఇప్పుడు హిందువులు అనుకోండి, ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి, అబ్బాయి ఎట్లా ఉంటాడు అని చెప్పేసి మొత్తం సర్వే చేస్తారు, ఆఫీస్ కట్టుకు వచ్చి అన్ని చూస్తారు, శాలరీ అన్ని చెక్ చేస్తారు. కానీ ఇక్కడ క్రిస్టియానిటీలో అబ్బాయి ఎట్లా అంటాడు అని చెప్పి పాస్టర్ చెప్తే పెళ్లి చేసేస్తారు, ఏం ఆలోచించారు, దేవుడు చెప్పాడండి ఈ అబ్బాయి చేసుకోండి అని చెప్పేసి. అలా ఉంటది క్రిస్టియానిటీ. వాళ్ళు సర్వే చేయడం అంత డీప్ గా చేయడం ఏమి ఉండదు. ఇలా చాలా కాపురాలు కూడా కూలిపోయినాయి. ఇప్పుడు హస్బెండ్ వదిలేస్తే ఇంకో ఆమెకి హస్బెండ్ వదిలేస్తాడా, వాళ్ళు కూడా పెళ్లి చేస్తారు. అది వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు అది చెప్తాను తర్వాత, అది దేనిలోనైనా ఉంటుందండి. ఇప్పుడు ఆ అండర్స్టాండింగ్ గురించి మనము హిందువులలో చేసే వాళ్ళు ఉంటారు, అండర్స్టాండింగ్ బట్టి. అంటే ఇది దేవుడు అంటే ఇప్పుడు హిందూ దాంట్లో నాకు రాముడు దేవుడే ఈసిన ఎవరు అన్నారు మరి? ఎగ్జాక్ట్లీ అంత మరీ అంత మూర్ఖంగా ఎవరు బిహేవ్ చేయరు. ఇప్పుడు ఫోన్ కొనుక్కుంటే దేవుడు ఇచ్చిండండ్రి, అంతే. పెళ్లి చేసుకుంటే పెళ్ళాన్ని దేవుడు ఇచ్చిండండ్రి, కారు కొనుక్కుంటే అదే అంటారు. ఇప్పుడు ఈ రోజు సంతోష్ ఓకే ఒక వ్యవస్థ పెట్టి ఇంతమంది ఎంప్లాయ్మెంట్ మీద ఏజ్ దేవుడే, మరి నేనేం గారులు కాస్తున్నా? వాళ్ళు ప్రతిదీ దేవుడి మీద ఆధారపడతారు, ప్రతిదీ దేవుడు ఇచ్చాడని చెప్పేసి అంటుంటారు. అదే నాకు ఇక్కడ విచిత్రం ఇదే అనిపిస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు ఓకే ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ మనం మాట్లాడుకున్నా గానీ ఏది చేసిన జనాలకు ఎక్కే వరకు ఎక్కుతుంది. ఇక్కడ మన ఇంటెన్షన్ ఏంటంటే జనాలు లేదా మార్చాలని కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఇంకోటి మొన్న పవీన్ పగడాల గారు చనిపోయినప్పుడు ఒక 2 రోల్స్ వచ్చినాయి కొన్ని. ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు ముస్లిం వాళ్ళు చనిపోయినా, హిందువులు చనిపోయినా, క్రిస్టియానిటీ చనిపోయినా గవర్నమెంట్ అనేది ముగ్గురికి ఒకటే గవర్నమెంట్. అవునా? వాళ్ళకో గవర్నమెంట్ వీళ్ళకో గవర్నమెంట్ ఉండదు. డిక్లరేషన్ ఇచ్చేదాకా కనీసం ఆగన కూడా ఆగలేదు. ఒక 2 వ్యక్తులు అందులో బాగా మాట్లాడడం జరిగింది. వాళ్ళిద్దరు ఎందుకు మాట్లాడారు అనుకోవచ్చు? ఏ ఇంటెన్షన్? వాళ్ళిద్దరు వచ్చేసి సిఎండిఎఫ్ అజయ్ బాబా అని ఒకతను, అది సిపిఎఫ్ అని చెప్పేసి అభినంద్ దర్శనం అతను, ఈ 2 ఏదో సంస్థలు పెట్టారు రీసెంట్ గా. ఈ సిఎండిఎఫ్ అజయ్ బాబు ఎవరంటే మీకు తెలియదు, ఆయన పచ్చి మోసగాడు. ఆయన ఫస్ట్ క్రైస్తవులు నమ్మరు. ఆయన మీ ఆఫీస్ కాడికి వచ్చి వెళ్ళాడంట, మీరు చెప్పారు, ఈ వీడియో చూశాను, నాకు తెలియదు, అందుకే ఆయన గురించి మాట్లాడదాం వచ్చాను. గతంలో ఆయన ఏం చేశాడంటే, ఆయన కారు ఖమ్మంలోనే ఎక్కడో, నేను మీకు పోస్ట్ అన్ని చూపిస్తాను, వీడియోస్ కూడా చూపిస్తాను. కారు వెళ్తుంటే 3 మతోన్మాదులంట ఈయన కారు అడ్డుకొని బండరాయితో కారు అద్దాలు పగలగొట్టి ఈయనతో కత్తులతో తీసుకొని నరికారు, కత్తులతో దాడులు చేశారని చెప్పి పోస్ట్ పెట్టాడు. ఈయన ఎమర్జెన్సీగా హాస్పిటల్ ఉన్నాను, నాకు డొనేషన్స్ పంపించని చెప్పేసి అన్నాడు. కరెక్ట్ గా వెరిఫికేషన్ చేస్తే ఆ రోజు కారు యాక్సిడెంట్ అయ్యింది కానీ ఈ మతోన్మాదులు 3 మంకీ క్యాప్ పెట్టుకుని వచ్చిన వాళ్ళు కానీ ఇదంతా అబద్ధం అని చెప్పేసి ప్రూఫ్ చేయండి అంటే వాడు చేయలేకపోయాడు. అది అబద్ధము. అలా డ్రామా క్రియేట్ చేసి జనాల సింపతి తోటి డొనేషన్స్ కొద్దామని చెప్పి ప్లాన్ చేశాడు. అది క్రైస్తవులు ఎవరు నమ్మలే, పాస్టర్లు ఎవరు నమ్మరు. వాళ్ళందరూ బాబు పాస్టర్ వీటిలో వాళ్ళు ఎంతైనా కానీ కొంత గొప్ప ఉంటది కదా, అలా చెప్పేసరికి వాడు అక్కడ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇంకొకసారి ఏం చేసినంటే, ఒక ఇల్లు కూలగొట్టుకుని మా ఇల్లు కూలిపోయింది, నాకు ప్రకాశం జిల్లాలో ఒక చిన్న మీటింగ్ ఉంటే నేను వెళ్ళాను, వెళ్ళి పొద్దున వచ్చాక నా ఇల్లు మొత్తం కూలిపోయిందని చెప్పేసి మొత్తం డ్రామాలు ఆడాడు. అది కూడా డ్రామా. అంటే ఇలా ఇల్లు, అరే మా పాస్టర్కి ఇల్లు లేదా, ఇల్లు కూలిపోయిందా, అయ్యో మా పాస్టర్ కత్తితో దాడి చేశారని చెప్పేసి ఇటువంటి ఒక ఎమోషనల్ రెచ్చగొట్టి డొనేషన్స్ కలెక్ట్ చేసుకోవాలి, జనాలలో సింపతిని కలెక్ట్ చేసుకోవాలి, పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఒకతను అలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అభినయ్ దర్శన్ క్యారెక్టర్ ఎందుకంటే అతను పర్సనల్ కూడా నేను ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన ఒక పొలిటికల్ పార్టీ చెప్పి ఎంతమంది యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే, ప్రవీణ్ పగడాలని ఒక పాస్టరు తాగి చనిపోయాడు అనే విషయం ఈయనకు తెలిసి, మళ్ళీ చెప్తున్నాను, తాగి చనిపోయాడని రిపోర్ట్స్ రాకముందు ఈయనకు తెలిసి, అంటే తాగి చనిపోయాడని వీళ్ళకి తెలుసా? తెలుసు, అభినయ్ దర్శన్కి తెలుసు, అభినయ్ దర్శన్కి తెలుసు. మేము ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి మేము బయట పెట్టాము. తెలిసి ఆయన ఏం చేసినంటే ఇది హత్య చేశారని చెప్పేసి 1 నెల 2 నెలల పాటు ఒక ఉదయం లైవ్, సాయంత్రం లైవ్, ఆర్టీవీ అని చెప్పి అన్ని ఛానల్స్ లో అదే మాట్లాడుతున్నాడు. అలా పెట్టి అంటే హత్య చేశారంటే ఎవరు చేసినట్టు? హిందువులు, హిందూ సంఘాలు చేసినట్ట, బీజేపీ వాళ్ళు చేసినట్ట, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినట్ట, కూటమి ప్రభుత్వం చేసినట్ట, నరేంద్ర మోడీ వాళ్ళ ప్రభుత్వం ఏదైనా చేసినట్ట. అంటే వాళ్ళ మీదకి రెచ్చగొట్టి ఆ సమయంలో జనాలు ఎక్కువ ఎమోషనల్ అయి ఉంటారు కాబట్టి
ఒకవేళ పొరపాటుగా దాడి చేస్తే ఆ టెంపర్లో, కానీ అదంతా సంబంధం లేదు, వీడు నేమ్ అవ్వాలి, ఆడ జరిగింది హత్య అని ఆర్టీవీలో అందరి ముందు చూడాలి, అందరి ముందు నేమ్ ఫేమ్ అవ్వాలి. ఈ చావును ఉపయోగించుకొని వీడు పొలిటికల్ గా డెవలప్ అవడం కోసం వీడు రాజకీయ పార్టీలో ఎక్కువ కార్యకర్తలు జాయిన్ చేయించుకునే విధంగా చెయ్యాలి అని ఒకటి పెట్టుకొని ఈ ఎమోషనల్ డ్రామాలు ఆడాడు. కాబట్టి ఇలా ఫ్రాడ్ మోసం చేశాడు. కాబట్టి వీడి గురించి ఏంటంటే, గతంలో వాడు కడపలో ఉంటాడు, వాడు కొంతమంది మీటింగ్స్ కి పిలిస్తే మీటింగ్స్ దగ్గరికి వెళ్ళి పాస్టర్ల కూతుర్లకి లైన్ వేసి లైన్ లో పెట్టేటాడు. ఎవరు? ఈ అభినయ దర్శనం వాడు, ఈ సినిమా హీరో, ముగ్గురు పిల్లలు. వాడు ఫస్ట్ సినిమా హీరో ఏదో ఫిదా అని చెప్పి 3-4 సినిమాలు తీశాడు. సినిమాలో రిలీజ్ కాలేదు, హిట్ కాలేదు, అసలు ఏం కాలేదు. అది అరే సినిమా హీరోగా మనకేం బాగాలేదు అని చెప్పి అట్లా పాస్టర్ గా అయిండు. పాస్టర్ గా అయిన తర్వాత పాస్టర్లు వాళ్ళది ఫస్ట్ వైఫే వీడియో పెట్టింది, టీవీలలో కూడా వచ్చింది. అభినయ దర్శన్ అనే ఒక వ్యక్తి పాస్టర్ గా ఉండి పాస్టర్ల కూతులకు లైన్ వేసాడని చెప్పేసి వాడు బూతులు తిట్టినట్టు రకరకాల వీడియోలు ఉన్నాయి. పాస్టర్ అయిన తర్వాత ఇలా వీడు ఒక చరిత్ర ఉంది, అలా చరిత్ర ఉంటే ఆ వీడియోస్ కావాలంటే మీకు చూపిస్తాను, న్యూస్ ఆర్టికల్స్ మీరు కూడా ప్లే చేయొచ్చు. ఆ తర్వాత వాడి పర్సనల్ విషయాలు మేమేం పట్టించుకునే వాళ్ళం కాదు, ఇది కూడా నేను ఇప్పుడు మాట్లాడమని కాదు. కానీ మా మీదికి హత్య జరిగింది అని చెప్పేసి మా మీదికి జనాలని రెచ్చగొట్టే విధంగా చేశాడు. కాబట్టి నేను ఇప్పుడు ఈ సమయంలో బయట పెట్టవలసి వచ్చింది. ఇది ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఈ అభినయ దర్శనం అనే వాళ్ళు వీళ్ళిద్దరు క్రైస్తవంలో మేమిద్దరమే ప్రతినిధులము, మమ్మల్ని జనాలు అందరూ నమ్ముతున్నారు, మాదొక ట్రెండ్ అన్నట్టుగా వీళ్ళంతటా వీళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటూ జనాలు మోసం చేసుకుంటూ ఉన్నారు. దీనికి నా దగ్గర 20 లక్షలు ఈ 2 నెలల్లో సంపాదించాను అనేది ఆయనే చెప్పాడు, ఒక లైవ్ లో చెప్పాడు. చెప్పి మా ఉద్దేశం ఏంటంటే అంతకంటే ఎక్కువ, అంతకన్నా కోట్లలో ఉండొచ్చు అని చెప్పి మా ఎస్టిమేషన్. సరే అది ఎస్టిమేషన్ కాబట్టి ఆయనంతటా 20 లక్షలు వచ్చాయని చెప్పి చెప్పాడు. ఇట్లాగా వీళ్ళిద్దరు కలిసి ఒక రాజకీయ పార్టీలు పెట్టి ఈ 2 ఇట తెలంగాణ ఇట ఆంధ్రాలోను కార్యకర్తలను నించోబెట్టి ఎమ్మెల్యేగా ఎంపీలుగా నించోబెట్టి రాజకీయంగా క్రిస్టియన్స్ వాళ్ళు ఉండాలి అని చెప్పేసి వీళ్ళు జనాలను క్రైస్తవులు రెచ్చగొట్టి సభలు పెట్టి మీటింగ్లు పెట్టి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము ఏం చేశామంటే చాలా తెలివిగా మా టీంలో ఉన్న వాళ్ళు కొంతమంది స్టింగ్ ఆపరేషన్ చేశారు. స్టింగ్ ఆపరేషన్ అంటే మేము అమెరికా నుంచి కాల్ చేస్తున్నాము, మేము ఫండింగ్ ఇస్తాము, దగ్గర ఒక 1500 కోట్లు ఇస్తాము. ఈ 1500 మీరే కాల్ చేశారు? అట్లా నేను మా వేరే వాళ్ళ చేత కాల్ చేయించాను, ఇస్తాము అని చెప్పి. ఒక 2 రోజుల పాటు 3 రోజుల పాటు పర్సనల్ వ్యక్తిగత విషయం మీరు బాగా మాట్లాడుతున్నారు, మీ వాయిస్ చాలా బాగుంది, ప్లస్ మీరు క్రిస్టియన్ కోసం మీలాంటి లీడర్స్ కోసం మేము వెతుకుతున్నాం అని చెప్పేసి నానా రకాలుగా బాగా నమ్మించాం. ఎందుకు నమ్మించామంటే వాళ్ళకి వాళ్ళ రూట్లోనే పోవాలి, వాళ్ళ రూట్లోనే పోవడం కరెక్ట్ అని చెప్పి నమ్మించిన తర్వాత ఆ తర్వాత నిజం చెప్పండి, అసలు ఈ ప్రవీణ్ పాడాల విషయం ఏంటంటే ఆయన తాగుతారని నాకు తెలుసు అండి, బట్ మేము ఒక స్టాండ్ తీసుకున్నాము, స్టాండ్ తీసుకొని మేము కావాలని ఇదంతా చేసామని చెప్పి వాడు నవ్వుతూ చెప్తున్నాడు. ఈ యొక్క ఆడియో రికార్డులు మొత్తం కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు ప్లే చేయమంటే చేస్తాను. చేయండి. ఓకే చేస్తాంటే ఇవి ఈ ఆడియోలు నాయి కావు అని చెప్పండి. పెద్ద స్టోరీ ఉందిగా వీళ్ళది. మీరు ఇంకా నేను చెప్పింది కూడా తక్కువే, నేను కొన్ని వీడియోస్ మీరు పంపిస్తాను, చూస్తే మీకు అర్థమైపోతుంది. రెండు తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు ఇప్పుడు బాగా ట్రస్ట్ చేస్తున్నది ఎవరినంటే నన్ను, అజయ్ బాబుని. అవును సార్, అవును సార్. దట్టు మేము చేస్తున్నది ఏంటంటే ఇప్పుడు నా సొంత ఖర్చులతో ప్రతి నెల 2 పట్టణాల్లో మీటింగ్ పెడుతున్నాం. అవును సార్. రీసెంట్ గా దగ్గర నుంచి కూడా కాల్ వచ్చింది, ఆయనతో కలిసి వచ్చామని చెప్పారు. అయితే ఆయన దగ్గర వచ్చేసామంటే ఆయన మనల్ని రానివ్వడు అంతే. ఎందుకంటే ఆయన సీరియస్ గా మాట్లాడుతూ సింపుల్ గా నేను ఇప్పుడే ట్రంప్ని కలిసి వచ్చాను అని ఇలాంటి మాటలు మాట్లాడేటప్పటికి ఆయన వాయిస్ లో అప్పటివరకు మాట్లాడిన వాటికి డెప్త్ పోతుంది. అవునవును. యాక్చువల్ గా సార్ నవీన్ పగడాల గారు యాక్చువల్ గా మా సారికి తెలుసు సార్, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చినప్పుడల్లా మా సారు కలుస్తారు, అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు ఇక్కడ, మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఆ చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. ఏమో అండి, నాకు అంత ఐడియా లేదు. కానీ నేనైతే ఒక మాట చెప్పగలను మీకు. హనీ జాన్సన్ గారు, జాన్ బాబు గారు అంత వర్తీ కాదు. అంటే పొలిటికల్ వింగ్ వైపు నేను ఆలోచించి చెప్తున్నా. పొలిటికల్ సైడ్ గా వాళ్ళంత ఎబిలిటీ లేదని నేను చెప్పగలను, నాకున్న అభిప్రాయం.
యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదన్నా సరే మనం పొలిటికల్ ఏంటి అసలు అది ఒకసారి ఆపండి. అది పొలిటికల్ ఏదో కరెక్ట్ కాదు అజయ్ బాబు అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళది ఏదన్నా ఉంటే, ఇప్పుడు ప్రవీణ్ పగడాలది ఇట్లా తాగిన సంగతి మాకు కూడా తెలుసండి, కానీ ఇప్పుడు బయట పెట్టకూడదు, మేము ఇప్పుడు బయట పెట్టకూడదు అవి, మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. అంటే ఆయన యాక్సిడెంటల్ గా జరిగి ఉండొచ్చు, కానీ ఇది హత్య అని చెప్పి మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. మేము దాని గురించి మాట్లాడితే ఫేమస్ అవుతాం, దాని గురించి మేము మాట్లాడి ఈ హత్య సింపతి కొట్టొచ్చు. ఇప్పుడు ఒక పాస్టర్ చనిపోయాడు, ఒక హిందువులు చంపారు అంటే హిందూ క్రైస్తవుల మధ్య మత ఘర్షణలు అయితే కదా. వాళ్ళ పేర్లు చెప్పారు, కరుణాకర్ సుగ్గున, రాధా మనోహర్ దాసు, వీళ్ళను అనుమానిత లిస్ట్ లో వీళ్ళు ఉంచారా, వీళ్ళను అరెస్ట్ చేశారా? అప్పుడే రాధా మనోహర్ దాస్ గురువు గారు ఆ రూట్ లో వెళ్ళారు, కరుణాకర్ గారు పక్కనే వైజాగ్ లో మీటింగ్ పెట్టారు, అందులో లలిత్ కుమార్ గారు కూడా ఉన్నారు, వీళ్ళను మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు అని చెప్పేసి పేర్లు, వీళ్ళే చంపారు అని చెప్పేసి పేర్లు కూడా చెప్పేశారు డైరెక్ట్ గా. వీళ్ళే వీడొకడు అజయ్ బా, నెక్స్ట్ నేనే అని చెప్పేసి, నెక్స్ట్ చంపేది నేనే అని చెప్పేసి నెక్స్ట్ నేను అరే మా పాస్టర్ చాలా ప్రమాదంలో, చాలా డేంజర్ ఉన్నారు, ఈ సమయంలో డబ్బులు పంపిద్దామని చెప్పేసి వీళ్ళు అనుకోవాలని. ఆయన వాడేవాడిని కుక్క. అసలు వీళ్ళ వల్ల క్రైస్తవం ఎంత ప్రమాదకరమో జనాలను చూపించడానికి వీళ్ళకి మాకు గొప్ప అవకాశం. వీళ్ళందరూ కూడా మాకు, ఎందుకంటే ఈ మతంలో మారితే ఎంత ప్రమాదకరం అవుతారని చెప్పి సామాన్య హిందువులందరికీ తెలియచేయాలంటే, ముఖ్యంగా మీలాంటి వాళ్ళకి తెలియజేయాలంటే, వాళ్ళ నోటి వెంట కొన్ని రావాలంటే వీళ్ళే కరెక్ట్. కాబట్టి ఇలాంటిగా ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని రికార్డ్స్ అతను చెప్పాడు, తాగిన స్టాండ్ మేము తీసుకొని చేశామని చెప్పేసి మొత్తం 4 నిమిషాలు రికార్డ్ ఉంటుంది. మీకు ఆ బిట్స్ కావాలంటే, నేను ఇంపార్టెంట్ బిట్స్ కావాలంటే కట్ చేసి పంపిస్తాను. ఓకే, ఈ రాజకీయం ఏంటి? మొన్న ఈ మధ్య హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిరు వీళ్ళు ఇద్దరు పొలిటికల్ గా ఎదగాలని, క్రైస్తవ నాయకులు వాళ్ళ పార్లమెంటులోను అసెంబ్లీలో ఉండాలని, వీళ్ళు ఇద్దరు ఆ పార్టీలకు అధినేతలుగా ఇటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను వీళ్ళు సీఎం అవుతారా వీళ్ళు?